So one thing is very clear. Because of rain, attendance is, you know, people are watching me on Instagram and all, YouTube and all. Yes. Raja Reddy, good question. See, one thing you should remember, Raja Reddy, digital marketing point of view, what market expectation is very clear. Even, we have a digital marketing agency and I'm working in this industry from last 12 years, right? See, no one is asked what is your qualification and all, right? డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఏం కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఒక ఆర్గనైజేషన్ మీరు వర్క్ చేస్తే మీరు ఎంత వాల్యూ యాడ్ చేయగలరు ఆర్గనైజేషన్ కానీ చూస్తుంది కానీ నీ కెరియర్ లో గ్యాప్ ఉంటాయండి, నీ పెళ్ళి అవుతాయండి, పెళ్ళి అవ్వకపోతే ఏంటి, నన్ ఆఫ్ దేర్ బిజినెస్. సో వాళ్ళు ఏం కేర్ చేస్తారంటే నువ్వు ఎంత వాల్యూ యాడ్ చేయగలుగుతున్నావు ఆర్గనైజేషన్ కి, అది ఇంపార్టెంట్. అర్థమైందా? సి నీ కెరియర్ గ్యాప్స్ ఇవన్నీ ఎక్కడ మ్యాటర్ అవుతాయి అంటే ఎంఎన్సి కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఎంఎన్సి కంపెనీస్, వాట్ ఆర్ ద కంపెనీస్ ఆర్ దేర్ హూ ఆర్ లుకింగ్ ఫర్, మిమ్మల్ని ఏం చేస్తాయంటే ఎంఎన్సి కంపెనీస్ ఏం చేస్తాయంటే టిపికల్ గా ఒక యూఎస్ బేస్డ్ కంపెనీలో ప్రాజెక్ట్ వస్తుంది రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ హైర్ యూ. మేము హైర్ చేసి మీ పేరోల్లో పెడతారు, పెట్టి క్లయింట్స్ మీ ప్రొఫైల్ చూపిస్తారు, మా దగ్గర ఉన్న ప్రొఫైల్స్ ఇవి ఇవి అని చెప్పి చేపిస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంఎన్సీస్ ఇవన్నీ చూస్తాయి. కానీ అది పక్కన పెడితే టిపికల్ గా డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఏంటంటే స్కిల్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్ ఉన్నవాడు తోపు అంతే. అర్థమైందా? నీ జాబ్ నీ దగ్గరికి వస్తుంది రాజారెడ్డి, గుర్తుపెట్టుకో. స్కిల్ లేకుండా బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుని సో దాంతో అవుతే నో వన్ కేర్స్ డిజిటల్ మార్కెటింగ్. అర్థమైందా? అది గుర్తుపెట్టుకో, స్కిల్లే ఇంపార్టెంట్. బ్యాక్డోర్ జాబ్స్, హర్ష లింగంనేని, ఏటిగా భానుగౌడ్, రమేష్ డిజిటల్ మార్కెటింగ్. సూపర్ రమేష్, నీ పేరులో డిజిటల్ మార్కెటింగ్ పెట్టేసా, నేనే పెట్టలేదు ఇంకా. ఎత్తిన డిజిటల్ మార్కెటింగ్ అని. గుడ్. రైట్. రైట్, విల్ స్టార్ట్ ద సెషన్ నౌ. ఓకే. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ high demand digital marketing roles in digital marketing. Hi, Nandi Chaudhary. Hi, Stunt Kid. No, high demand digital marketing roles and skills. Right. So, see, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, what I am observing in the market, before starting session, I want to give a context for you guys. So, what I am observing, right? We have a digital marketing agency called Yamlik Solutions. So, you have a digital marketing agency called Ambric Solutions. You can check our website link and all here. Okay. So what is happening in the market, right? So for this agency, right, we will have a lot of people from the market, not digital marketers, especially graphic designers, web developers and all. Okay. సో సో చాలా మంది ఫ్రెషర్స్ హైర్ చేస్తాం కదా. సో వాళ్ళు మాకు ఏం చెప్తున్నారంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, బయట మార్కెట్ లో లక్షన్నర 2 లక్షల ఫీజులు ఛార్జ్ చేసి జస్ట్ మీకు ఎల్ఎంఎస్ రికార్డింగ్స్ ఇచ్చి ఏవేవో చేస్తున్నారు. సో మీరు అంత ఫీజు ఎందుకు కడుతున్నారంటే వాడు ఏం చేస్తున్నాడంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, బిగ్గెస్ట్ మా ఛాలెంజ్. ఎవరికో ఒకరికి మంచి ప్యాకేజ్ వస్తుంది, ఆ ప్యాకేజ్ చూపించి మీ అందరికి మీకు కూడా అదే ప్యాకేజ్ వస్తుందంటే మీరు ఆ ఫేక్ థింగ్స్ నమ్మేసి ముందుకు వెళ్తున్నారు. సో వన్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే, జాబ్స్ ఉన్నాయి. ఓకే, మార్కెట్ ఈస్ వెరీ గుడ్. బట్ ప్యారల్గా ఏంటంటే మీరు కూడా కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా స్కిల్ నేర్చుకోకుండా మీరు మిరాకిల్స్ చేయలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? స్కిల్ లేకుండా అయితే కనుక మీరు ఎన్ని కోర్సులు జాయిన్ అవ్వండి, అర్థమైందా, ఏమైనా జాయిన్ అవ్వండి, మీరు నేర్చుకోలేరు. కానీ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? స్కిల్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ అ కాషన్ పార్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. దెన్ విల్ గో టు ద టాపిక్. ఓకే. సో నేను స్పెసిఫిక్ ఎందుకు అంటున్నానంటే మన దగ్గర
ఎంబీఏ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ చేసి, ఎంబీఏ మార్కెటింగ్ లో చేసి తర్వాత మన డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకుని 15,000 శాలరీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ బీటెక్ డిగ్రీ చదివి 30,000 35,000 శాలరీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీకు స్కిల్ అనేది మ్యాటర్ కానీ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాటర్ కాదు. ఓకే, సో మనం ఈ పాయింట్ మాత్రం ఫస్ట్ మైండ్లో ఎక్కించుకోవాలి. నెంబర్ వన్. సో ఓకే ఫైన్. సో మీకు ఫస్ట్ రోల్ ఏంటి? బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ఫస్ట్ స్కిల్ కానీ రోల్ కానీ ఫస్ట్ ఎస్ఈఓ. ఓకే, సో వై ఎస్ఈఓ? అసలు ఎస్ఈఓ అంటే ఏంటి? ఎస్ఈఓ అంటే మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ లో సెర్చ్ ఇంజిన్ గూగుల్, రైట్? ఇప్పుడు ఏంటి మనం ప్రతి దాని కోసం ఏం చేస్తాం? విల్ గో టు గూగుల్ అండ్ విల్ సెర్చ్, రైట్? సింపుల్ గా ఏం చేస్తాం మనం? విల్ గో టు గూగుల్ అండ్ సెర్చ్ విత్ ద నేమ్ ఆఫ్ 3 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేద్దాం, లేకపోతే గచ్చిబౌలి అని సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ చూసారా? సుముద్ర గ్రూప్, లేక్ రిచ్, సత్వ, రామ్కి, ఆనార్బిట్, మై హోమ్ కన్స్ట్రక్షన్, రైట్? ఇవన్నీ మీకు యాడ్స్, పెయిడ్ యాడ్స్. ఈ కింద వస్తున్నాయి చూసారా? ఇవన్నీ ఎస్సీఓ ఆప్టిమైజ్ చేయడం వల్ల వచ్చాయి. ఓకే, సో రాజపుష్ప, 99 ఎకర్స్, నెక్స్ట్ మరీనా స్కైస్, వర్టెక్స్ హోమ్స్, ద బొటానికా, ఇవన్నీ ఈ కింద వస్తున్న స్పాన్సర్డ్, ఇవన్నీ యాడ్స్. సో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎనీ బ్రాండ్, ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. యాడ్స్ అనేవి టూ కాస్ట్లీ అఫేర్స్. మీకు ఒక యాడ్ అకౌంట్ చూపిస్తాను నేను. ఎందుకు కాస్ట్లీ మీకు చూపిస్తాను. సో మీరు చూసారా? మీకు అంటే నేను మన ఏజెన్సీలో నిన్న నిన్న మన ఏజెన్సీలో స్పెండ్ అయిన అమౌంట్ ఎంత స్పెండ్ అయింది మనకి? 28.5K. అంటే మన ఏజెన్సీ నుంచి మనం గూగుల్కి ఎంత పే చేసాం? 28,500 రూపాయలు పే చేసాం. అంటే సో నిజంగా ఇదే థింగ్ ని మనం కనుక ఆర్గానిక్ గా క్లయింట్స్ కి వాల్యుయేట్ చేయగలిగితే, అంటే ఇది మీకు ఇంకొక అకౌంట్ చూపిస్తాను మీకు. షో వన్ అకౌంట్ యాక్చువల్లీ. ఆల్ టైమ్ అండ్ మీకు కాపీ పేస్ట్ చేసి పెడతాను ఇక్కడ. హాయ్ సాయి కృష్ణ వర్మ, గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ వర్మ. సో ఎంత మీకు అమౌంట్ ఇది? చెప్పండి ఎవడన్నా. ఎంత మీకు అమౌంట్? 2,27,76,000. అంతే కదా మనం ఇక్కడ కావాలి మారుతాం, రైట్? సో అంటే పెయిడ్ యాడ్ క్యాంపెయిన్స్ అనేవి, హాయ్ అర్జున్, పెయిడ్ యాడ్స్ క్యాంపెయిన్స్ అనేవి అంత కాస్ట్లీ అఫేర్ మీకు. ఓకే, సో మీకు పెయిడ్ యాడ్స్ క్యాంపెయిన్స్ కాకుండా ఇదే అమౌంట్ కనుక మనం కనుక బేసిక్గా ఎస్సీఓలో, రైట్, ఎస్సీఓలో మనం కనుక ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు షోకేస్ అవర్ వెబ్సైట్ హియర్, మన వెబ్సైట్ అక్కడ తీసుకురాగలిగితే నిజంగా అల్టిమేట్. సో మీ కంపెనీ డెఫినెట్ గా పే చేస్తుందా, పే చేయదా? సో సింపుల్ గా మీకు చెప్పాలంటే మీ కంపెనీ, ఒక కంపెనీ గూగుల్ యాడ్స్ లో 2.2 CR స్పెండ్ ఫర్ గూగుల్ యాడ్స్, రైట్? సో మీరు ఎస్సీఓ కనుక బాగా చేస్తే కనుక, ఓకే, సో మీకు నెలకు వచ్చేసరికి ఒక 1 lakh రూపీస్ శాలరీ పే చేస్తుందా, పే చేయదా? సో 2.2 CR స్పెండ్ చేసిన వాడికి యాడ్స్ లో నీకు 1 lakh రూపీస్ శాలరీ పే చేయడానికి ఇబ్బంది ఏమైనా ఉంటుందా, ఉండదా? ఉండదు కదా. సో వెరీ ఈజీ అండ్ ఈజియెస్ట్ థింగ్. బట్ మీరు ఎస్సీఓ అంటే ఏంటి? బేసిక్స్ నేర్చుకుని, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుని చేయడం కాదు ఎస్సీఓ అంటే. యూ షుడ్ డూ ద డీప్ డైవ్ చేయాలి ఎస్సీఓలో. అంటే చాలా సీరియస్ గా మీరు ఆర్గనైజేషన్ ఓన్ చేసుకోవాలి.
ఎలా చేసుకుందాం చూస్తే కనుక, హాయ్ భానుగౌడ్, గుడ్ మార్నింగ్ భానుగౌడ్. సో ఏం చేద్దాం, ఏం చేయాలి? సో మీకు ఇక్కడ మీ సింపుల్ చూపిస్తాం. మీకు ఫస్ట్ ఏం వచ్చింది? మీకు 99 ఎకర్స్ వచ్చింది. మీకు ఎలా వచ్చింది 99 ఎకర్స్ అంటే, మీకు చూస్తే ఇది పైన మీకు ఇది మెటా టైటిల్ ఏం పెట్టారు? మీకు సేమ్ కీవర్డ్ పెట్టారు, 3 BHK ఫ్లాట్స్ అని గచ్చిపోలి. మెటా టైటిల్, మెటా ఇది స్లగ్, డిస్క్రిప్షన్స్, ఇవన్నీ మీకు చాలా ఇవి టాపిక్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే, ఎస్సీఓలో మీకు ఒక 4 మాడ్యూల్స్ ఉంటాయి ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ ఎస్సీఓ, సెకండ్ థింగ్ ఆన్ పేజ్ ఎస్సీఓ, థర్డ్ థింగ్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ. ఓకే. సో టెక్నికల్ ఎస్సీఓ అంటే వెరీ సింపుల్. ఏముంటుంది మీకు? టెక్నికల్ ఎస్సీఓ అంటే కనుక, మీరు టెక్నాలజీ సంబంధించిన పాయింట్స్ అన్ని మనం వెబ్సైట్ లో ప్రాపర్ గా ఉండేలాగా ఆప్టిమైజ్ చేసుకోవాలి. దట్స్ కాల్డ్ టెక్నికల్ ఎస్సీఓ. ఓకే. సెకండ్ థింగ్ ఆన్ పేజ్ ఎస్సీఓ. ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే మీకు కంటెంట్ గేమ్ అంతా ఆడాలి. మీకు కంటెంట్ మొత్తం ఆప్టిమైజేషన్ చేయడం అంతా మీకు ఆన్ పేజ్ ఎస్సీఓలోకి వస్తుంది. థర్డ్ పాయింట్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ. దీన్ని ఏమంటాం అంటే, మన బ్యాక్ లింక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆఫ్ పేజ్ ఎస్సీఓ వస్తాయి. ఓకే. ఇది చాలా డీప్ టాపిక్ యాక్చువల్లీ. ఈ టాపిక్ మీకు అంతా అవడానికి అట్లీస్ట్ ఒక 10 days టైం అయినా పడుతుంది మీకు. అర్థమైందా? అంటే మీకు దీనిలో టెక్నికల్ ఎస్సీఓ ఎలా చేయాలి, టెక్నికల్ ఎస్సీఓలో వెబ్సైట్ ఆడిట్ ఎలా చేయాలి అని నేర్చుకుంటారు. ఆన్ పేజ్ ఎస్సీఓలో వర్డ్ ప్రెస్ ఎలా చేయాలి అనేది, ఈ టాపిక్స్ అని ఆన్ పేజ్ ఎస్సీఓలో నేర్చుకుంటారు. ఆఫ్ పేజ్ ఎస్సీఓలో బ్యాక్ లింక్స్ ఎలా చేయాలి. ఓకే. మీకు ఇదే 1/3 ఆఫ్ ది టాపిక్ అనేది మీకు ఆ, ఏది మీకు ఎస్సీఓ అని మీకు అయిపోతుంది. భానుగుడ్, ఒక క్వశ్చన్ అడగవు, వాట్ ఈస్ ఎంట్రీ లెవెల్ శాలరీ ఫర్ ఎస్సీఓ అండ్ ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎం? భానుగుడ్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే. మన మన ఇన్స్టాగ్రామ్ చూడు. యువర్ ఇన్స్టాగ్రామ్. మన ఇన్స్టాగ్రామ్ లోనే, ఎంబ్రిక్స్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ లోనే ఇన్స్టాగ్రామ్ లో చూస్తే కనుక, ఈ అబ్బాయికి అంత వచ్చింది శాలరీ, మనకి 36,000 శాలరీ వచ్చింది. అంటే ఈ అబ్బాయి ఫ్రెషరే పెట్టుకోండి. సి అందరికీ అలా అని చెప్పి 36,000 వస్తుందని చెప్పను. ఈ అబ్బాయి 15,000 వచ్చింది శాలరీ. ఓకే, మీకు రఫ్ గా చూపిస్తున్నాను మీకు. సో నెక్స్ట్ ఈ అబ్బాయి ఇంటర్ జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఈ అబ్బాయికి 2.2 lakhs. వీళ్ళంతా ఫ్రెషర్స్. వీళ్ళెవళ్ళు ఎక్స్పీరియన్స్ పీపుల్ కాదు. ఈ అమ్మాయికి 2.2 LPA వచ్చింది శాలరీ. ఓకే. సో 2.2 LPA అంటే మోర్ దెన్ 15,000, అంటే 17,000-18,000 దాకా. ఓకే. సో ఇట్స్ ఆల్ వెరీస్ అదమైన బానుగోడ్. సో ఇట్స్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఈ అబ్బాయి 1.44 అంటే అంత, మీకు 10,000-12,000 రూపీస్ శాలరీ వచ్చి ఉంటుంది. ఓకే. సో సి దట్ ఈస్ యువర్ ఎంట్రీ లెవెల్. గుర్తుపెట్టుకో బానుగోడ్, అండ్ గుర్తుపెట్టుకో, అండ్ ఫర్ దట్ శాలరీ డోంట్ వర్క్ ఫర్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్. ఓకే. రైట్. సో సంపత్ హాయ్, మిస్టర్ వాంటెడ్ హాయ్. ఓకే. సో మనం ఎస్సీఓ మాడ్యూల్ అనేది చాలా సీరియస్ గా పర్సూ చేయాలి. ఓకే. సో ఎస్సీఓ మాడ్యూల్ మనం పర్సూ చేసాం. ఓకే, పర్ఫెక్ట్. పర్సూ చేసాం, నేర్చుకున్నాం, అంతా ఓకే. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఇంపార్టెంట్ మాడ్యూల్ ఎస్సీఓలో మీకు టెక్నికల్ ఎస్సీఓ ఉంది, ఆన్ పేజ్ ఎస్సీఓ ఉంది, ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఉంది కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ లోకల్ ఎస్సీఓ ఉంది. లోకల్ ఎస్సీఓ అంటే మీకు సింపుల్ చూపిస్తాను మీకు. ఓకే. మన ఎంబ్లిక్స్ అకాడమీ కాబట్టి మన క్లయింట్స్ చాలా ఉంటాయి. అకౌంట్ నేనేం చూపించలేను, కానీ ఐ విల్ షో ది ఎంబ్లిక్స్ అకాడమీ చూపిస్తాను మీకు. చూపిస్తే మీకు పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఐ విల్ షో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ లాస్ట్ మంత్. హౌ మెనీ కాల్స్ వీ గాట్? ఎన్ని వచ్చాయి కాల్స్? 228 కాల్స్ వచ్చాయి. సో పీపుల్, మీరు అమ్మ వెబినార్ జాయిన్, మీకు అర్థమవుతుంది అంతా. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్. ఓకే. హై ఫ్యూచర్ అఫీషియల్.
రైట్. సో ఎన్ని కాల్స్ వచ్చాయి లాస్ట్ మంత్? 228 కాల్స్ వచ్చాయి. డైరెక్షన్ రిక్వెస్ట్ ఎన్ని వచ్చాయి? 232 వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఎన్ని వచ్చాయి? ఇది హై ఫ్యూచర్. ఓకే, నువ్వేనా హీరో? ఎక్కడున్నావమ్మా? ఓకే. ఏంటి చెక్కు గిక్ అని వస్తుంది వాయిస్? ఓకే, ఫైన్. మరి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వట్లేదా హీరో? అప్లై చేసుకో జాబ్స్ అన్ని. ఓకే, సరిగా హెర్ అయిపోతారు అందరూ. రైట్. సో మీకు చూస్తే కాల్స్ ఎన్ని వచ్చాయి? మీకు 228 కాల్స్ వచ్చాయి. నెక్స్ట్ డైరెక్షన్ రిక్వెస్ట్లు 232 వచ్చాయి. నెక్స్ట్ వెబ్సైట్ క్లిక్స్ 258 వచ్చాయి. గుడ్ మార్నింగ్ సత్యన్. రైట్. అంటే మనకి యావరేజ్ గా మీకు చూస్తే కనుక ఇది యావరేజ్ ఆఫ్ ది క్యాల్కులేషన్. సో 250 ప్లస్ 250 ప్లస్ 250 ప్లస్ 250 ఇక్కడ వచ్చాయి మీకు 750. 750. మై డౌట్ విచ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ వర్క్? అంటే నీ డౌట్ ఏంటి, కరెక్ట్ గా అడగవా నాకు ఒకసారి? అంటే ఏ ఇండస్ట్రీలో జాబ్ బాగుంటుందనా, లేకపోతే ఏంటి నీ డౌట్? కెన్ యూ ఆస్క్ మీ క్లియర్లీ? ఓకే. సో 750 డివైడ్ బై 30 చేద్దాం. ఎంత మీకు? 25 ఎంక్వైరీస్. సో యావరేజ్ 25. కొన్ని డూప్లికేట్స్ ఉన్నా సరే మనం 15 ఎంక్వైరీస్ పర్ డే. దేని నుంచి వస్తున్నాయి మీకు? ఒట్టి లోకల్ లిస్టింగ్ నుంచి వస్తున్నాయి. అర్థమైందా? అంటే ఒట్టి లోకల్ ఎస్సీఓ నుంచే మీకు ఎన్ని వస్తున్నాయి? మీకు 15 ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఓకే. అయితే మనం ఇది ఎలా చేయాలి? ఎలా చేయాలంటే మనం లోకల్ లిస్టింగ్ ఆప్టిమైజేషన్ చేసుకుంటాం ఒక సిస్టమేటిక్ గా చేస్తే కనుక లోకల్ లిస్టింగ్ లో కూడా మనం మిరాకిల్స్ చేయొచ్చు. సో అంటే ఇదంతా మీకు టిపికల్ మీరు చూస్తే ఎస్ఈఓ రోల్లోనే మీకు వస్తాయి. ఓకే, ఎస్ఈఓ రోల్లోనే మీకు టెక్నికల్ ఎస్ఈఓ వస్తుంది, ఆన్ పేజ్ ఎస్ఈఓ వస్తుంది, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇదంతా ఒక ప్రాసెస్. అర్థమైందా? సో ఇదంతా ఒక ప్రాసెస్. సో అయితే ప్రాసెస్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తా ఉండాలి. ఓకే, చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే. సో ఇది ఎస్ఈఓ మాడ్యూల్. ఎస్ఈఓ మాడ్యూల్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ మీకు సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, మీకు ఎస్ఈఓ మాడ్యూల్లోనే మనం ఏం చేయొచ్చు అంటే మనం వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ యూజ్ లాట్ ఆఫ్ ఏఐ టూల్స్ వాడతాం. ఓకే, ఏఐ టూల్స్ ఎలాంటివి వాడతాము అంటే ఎగ్జాంపుల్ సో విల్ యూజ్ ఎస్సిఎం రష్, విల్ సి.
కృషి బాయ్. మనం ఏం చేద్దాం అంటే వాట్ వీ కెన్ డూ, లెట్ us see how much traffic Yashoda Hospital is getting. సో మీకు ఎంత వస్తుంది యశోద హాస్పిటల్ ట్రాఫిక్, మంత్లీ ట్రాఫిక్ 5.6 మిలియన్ వస్తుంది. అంటే 56 లక్షలు వస్తుంది ట్రాఫిక్. ఓకే. సో 56 లక్షలు అంటే ఏంటి? మీకు అది ఏమన్నా చిన్న అమౌంటా ట్రాఫిక్? అంటే డైలీ దే ఆర్ గెట్టింగ్ ట్రాఫిక్ మోర్ దాన్ 2 lakh మెంబర్స్ వస్తున్నారు యశోద హాస్పిటల్కి. అర్థమైందా? సో ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత వస్తుంది అంటే 2 lakhs వస్తుంది. అసలు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది మనం చూద్దాం. సో సో ఇప్పుడు మనం ఈ టూల్ ఏ టూల్ అమ్మా మనం వాడుతుంది? అర్థమైందా? ఇలాంటి టూల్స్ అన్ని వాడి మనం ట్రాఫిక్ జనరేట్ చేసుకోవాలి. అంతే, యశోద హాస్పిటల్ డేటా వచ్చింది. సో ఏంటి టాపిక్స్, డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ వస్తున్నాయి. మలాక్సి అమ్మ. పులాక్సియం అంటే ఏంటి? ఓకే, మలాక్సియం సేఫ్ ఏదో ఇది మెడిసిన్. సో ది బేసిక్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ఫౌండ్ ఏ న్యూ స్ట్రాటజీ. ఓకే. వాళ్ళ మెడికల్ టెర్మినాలజీస్, మెడికల్ వర్డ్స్ అన్ని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టి దానికి దే ఆర్ జనరేటింగ్ హ్యూజ్ ట్రాఫిక్. బాబా, దే జనరేటింగ్ గుడ్ ట్రాఫిక్. పీపుల్ జాయిన్ ఇన్ ది యూట్యూబ్. యు ఆర్ అండర్స్టాండింగ్ ద టాపిక్ రైట్? ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ డౌట్స్. వాళ్ళు చూస్తే కనుక కీవర్డ్స్ అన్ని అంటే టాపిక్స్ కవర్ టార్గెట్ చేస్తాయి. అన్ని టాపిక్స్ మీకు ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు హెల్త్ కేర్ లో టాపిక్స్ అన్ని. ఓకే. సో డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చారు. బా 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 బా. ఎందుకంటే నేను ఒక 3 months బ్యాక్ యశోద హాస్పిటల్ డోంట్ హ్యావ్ ది ఇది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మెడికల్ టెక్నాలజీలో ఉన్న ప్రతి వర్డ్ కి వాళ్ళు టార్గెట్ చేసి కంటెంట్ స్ట్రాటజీ కొత్తగా ప్లాన్ చేశారు. ట్రాఫిక్ జరిగంటే హ్యూజ్ ట్రాఫిక్. హాయ్ కిరణ్. ట్రాఫిక్ ఈస్ వెరీ నైస్, హ్యూజ్ ట్రాఫిక్. బాబా, ఫైన్. సో
మనకి యశోద హాస్పిటల్ చూసాం కదా, అలాగే మనం ఏం చూద్దాం అంటే అపోలో హాస్పిటల్ చూద్దాం. సో అపోలో హాస్పిటల్ హౌ మచ్ ట్రాఫిక్ దే ఆర్ గెటింగ్? 2.4 మిలియన్ ట్రాఫిక్ వస్తుంది వాళ్ళకి, రైట్, అపోలో హాస్పిటల్. సో ఎక్కడి నుంచి వస్తుందని కూడా చూద్దాం. రైట్ రైట్, ఐ థింక్ ఇండియా చూద్దాం, ఇండియా పెట్టాలి. డౌన్లోడ్ అవుతుంది రిపోర్ట్. సో మీకు ఎంత వస్తుంది వీళ్ళకి? 2.3 మిలియన్, ఏది అపోలో గ్రూప్ కి. యశోదాకి ఎంత వస్తుంది మీకు? 5.8 మిలియన్. అంటే ఆ రోజుకి 58 lakhs ట్రాఫిక్ వస్తుంది. అపోలో హాస్పిటల్కి 23 lakhs ట్రాఫిక్ పర్ మంత్ ఇస్ దే ఆర్ గెటింగ్. అంటే పర్ డే దే ఆర్ గెటింగ్ అరౌండ్ 1 lakh users వస్తున్నారు. సో ట్రాఫిక్ చూద్దాం, ఏ టాపిక్స్ వస్తున్నాయి చూడండి. సో అపోలో హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ, మీకు వాళ్ళ నేమే మీకు పెద్ద బ్రాండ్, అవునా కదా? సో వాళ్ళ నేమ్తో ఎంతమంది చూస్తున్నారు మీకు? అపోలో హాస్పిటల్, అపోలో హాస్పిటల్, అపోలో హాస్పిటల్, ఓకే. సో అంటే మనం ఈ మాడ్యూల్స్ అన్ని మనం అక్కడ చేస్తాం. ఈ మాడ్యూల్స్ అన్ని ఎస్సీఓ కోసం చేస్తాం, ఏ టూల్స్ అన్ని నేర్చుకుంటారు. అర్థమైందా? సో కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు సిస్టమేటిక్ లెర్నింగ్ ఉండాలి. అర్థమైందా? డిజిటల్ మార్కెటింగ్ లో లెర్నింగ్ అంటే బేసిక్ నాలెడ్జ్ సరిపోదు, మీకు సిస్టమేటిక్ గా ఒక చాలా హార్డ్ వర్కింగ్ కష్టపడి చేస్తేనే సక్సెస్ అవ్వగలం డిజిటల్ మార్కెటింగ్ లో. ఓకే. సో మనం ఫైన్. సో మనం అందరూ క్వశ్చన్ ఉంటుంది ఏంటి? సో డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ మొత్తం ఏ టూల్స్ వాడేసి రాసేయచ్చు, రైట్. కానీ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ మొత్తం ఏ టూల్స్ వాడేసి రాయొచ్చు, కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఏ టూల్స్ తో కంటెంట్ రాస్తే కనుక గూగుల్ కంటెంట్ ఐడెంటిఫై చేసి కాపీ కంటెంట్ కింద చూసి ప్లాగరిజం అని ఉంటుంది. గూగుల్ విల్ పేలనేది ఒక వెబ్సైట్. ఓకే. సో డెఫినెట్ గా ఏంటంటే కంటెంట్ అనేది మనం ఓన్ గా రాయాల్సిందే, హ్యూమన్ హ్యూమన్ రాయాల్సిందే కంటెంట్. సో మనం ఏం చేద్దామంటే మనం విల్ సీ ది సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఓకే. సో మనం ఇప్పుడు విల్ డిస్కస్ అబౌట్ ఎస్ఈఓ కాబట్టి సోషల్ మీడియా మార్కెటింగ్ డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్, ఐ లూజ్ జెమినీ ఏ. సో జెమినీ ఏ ఎందుకు వాడతానంటే నాకు ప్రీమియం అకౌంట్ ఉంది జెమినీ ఏలో. రైట్. సో ఇక్కడ నాకు మై ప్రీమియం అకౌంట్. సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే రైట్, నేను సోషల్ మీడియా పోస్ట్ ఫర్ రైట్ సోషల్ మీడియా పోస్ట్ ఫర్ కాదు. ఓకే.
ఎంబ్లిక్ సొల్యూషన్స్ అని జస్ట్ రాస్తున్నా. సి హౌ సార్ అంత నీట్గా రాసిందా? సోషల్ మీడియా నుండి వచ్చిందా లేదా మీకు నీట్గా? May the blessings of Lord Ganesha bring prosperity, wisdom, success to all. Embrick Solutions wishes you happy Ganesh Chaturthi. Let us celebrate the remove obstacles. Your bringer new beginning Ganesh Chaturthi Embrick Solutions అని చెప్పి హ్యాష్ ట్యాగ్స్ తో నీట్గా వచ్చింది. సో రైట్. సో కింద ఏమన్నా కింద కాల్ టు యాక్షన్స్ కూడా పెట్టాను, కామెంట్స్ లో ఏం పెట్టాలి ఏంటని. ఓకే ఫైన్. నాకు ఇది నచ్చల. ఇప్పుడు ఏం చేసాను, ఎమోషన్ అంటారు, ఎమోషన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్. ఓకే సరేనా? ఇంకా నాకు కొంచెం ఎమోషనల్ గా ఏమంటున్నాను. మే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ గణేష్ బ్రింగ్ యూ జాయ్ ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్ ఎండివర్స్. లెట్ us celebrate the festival of new beginnings together. గణేష్ చతుర్థి అమృత్ సొల్యూషన్స్ న్యూ బిగినింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే సో ఆఫర్ వాల్యూ డిస్కౌంట్ యాడ్ చేయండి, ఐఎన్ యాడ్ చేయండి అని చెప్పేసి. సో దే ఆర్ ఆస్కింగ్ ఎన్ నెంబర్ ఆఫ్, అంటే సి ఒకటి గుర్తుపెట్టుకోండి. కానీ ఏ టూల్ వచ్చిన వల్ల డిజిటల్ మార్కెటింగ్ లో ఆపర్చునిటీ తగ్గిపోతుందని కంగారు పడతారు అంతా. కానీ గుర్తుపెట్టుకోండి, బట్ ఈ ప్రాంప్ట్ రాసింది ఎవరు? రాసింది మనమే కదా. అండ్ మనకేం కావాలో మనకు తెలిస్తే కనుక ఏ టూల్స్ తో డిజిటల్ మార్కెటింగ్ లో మనం వండర్ఫుల్ జాబ్ చేసుకోవచ్చు. అండ్ సి అవర్ అమ్లిక్స్ అకాడమీ ఇట్ సెల్ఫ్. ఓకే సి ఒక సిస్టమేటిక్ గా ఒక ఫ్లో లో మనం ఏది కంటెంట్ అనేది ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చిన కంటెంట్ మనం పోస్ట్ చేస్తే ఆడియన్స్ ఎంగేజ్ కాదు, రీచ్ అవ్వరు. అర్థమైందా? వాట్ ఎవర్ కంటెంట్ వీఆర్ పోస్టింగ్ ఇట్ షుడ్ బి సెన్సిబుల్, ఇట్ షుడ్ బి హై అమౌంట్, షుడ్ మేక్ ఇట్ షుడ్ యాడ్ వాల్యూ ఫర్ ది, మన యూజర్స్ కి వాల్యూ యాడ్ ఉండాలి, ఉంటేనే అవుతుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ మార్కెటింగ్ ఇన్స్టాగ్రామ్ కు ప్లాన్ ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. సిమిలర్ గా మనకి యూట్యూబ్ కూడా, యూట్యూబ్ కూడా మీరు చూస్తే దిస్ ఈస్ ది అనలిటిక్స్. హౌ మచ్ ట్రాఫిక్ వీ గాట్ 16.4K. మనం ఏం చూద్దాం, మనం లెఫ్ట్ అని చూద్దాం. సో మనకి ఎన్ని వ్యూస్ వచ్చేప్పుడు దాకా జస్ట్ 1 మిలియన్ కొంచెం అటు ఇటుకు వచ్చాయి వ్యూస్. సో మనకి వాచ్ టైం ఎంత వచ్చింది? 12.6K అవర్స్. సబ్స్క్రైబర్స్ 3.6K. అంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో మనం చేయగలిగితే కనుక మనం డెఫినెట్ గా మనం ఈ అన్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం వీ కెన్ క్రియేట్ ఇంపాక్ట్. అర్థమైందా? సి మనకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాట్ ఎవర్ కంటెంట్ వీఆర్ టీచింగ్, రైట్, ఇట్స్ నాట్ లైక్ ఏ ఎంటర్టైన్మెంట్ కంటెంట్. పీపుల్ హు వాంట్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, పీపుల్ ఆర్ హు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, దే విల్ ఓన్లీ కమ్ అండ్ లెర్న్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో కనుక మనం చేయగలిగితే డిజిటల్ మార్కెటింగ్ లో మనం డెఫినెట్ గా సక్సెస్ అనేది అవుతాం. ఓకే రైట్. సో నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అని కదా. సో మీ జాబ్ రోల్స్ ఏంటంటే మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా ఎస్సీఓ, మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ మీకు ఎస్సీఓ ఇంపార్టెంట్. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్,
నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏముందంటే మీకు టిపికల్ గా అబ్జర్వ్ ఇట్. నెక్స్ట్ దర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ లీడ్ జనరేషన్ చేయాలి మనం. ఓకే, లీడ్ జనరేషన్ చేయాలి అంటే కనుక సో మనం వస్తుందా ఏంటి లీడ్ జనరేషన్ ఎలా చేయాలి ఏంటి. ఓకే, సో దానికి మనకి టూల్స్ ఉన్నాయి. ఓకే, సో దెర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ లింక్డ్ ఇన్. కాదు, లింక్డ్ ఇన్ లో there are a tools called, see the advantage, see I will show the advantage of what LinkedIn has. See my profile. Okay, నా LinkedIn లో I'm so active on LinkedIn. So see my connections, what kind of people I have connections. Okay, chairman education committee clinical board. Okay, chief education executive officer at Wisdom EdTech Scholar Labs. Okay, founder at HKGC dentist. Okay, next head immigrations ఎవరు మన స్టూడెంట్. ఓకే, హర్ష పులపాటి బిజినెస్ హెడ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఐఎస్పి, ఏవిపి స్క్రమ్ మాస్టర్ లైఫ్ కోచ్, ప్రొఫెసర్ హెడ్ డిపార్ట్మెంట్ ఎంఎట్ టెక్నాలజీస్, పద్మావతి చీర్ల హెడ్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రినర్షిప్, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఆసిఫ్ ఎండి డీన్ స్టూడెంట్ అఫైర్స్. సో అంటే సిఇఓ గ్లోబల్ సిక్స్ సిగ్మా కన్సల్టెంట్స్. సో సో మీరు చూస్తే వీళ్ళంతా డెసిషన్ మేకర్సే కదా. సో ఎలా, సో ఇప్పుడు అంటే దే ఆర్ జస్ట్ ఎ మెసేజ్ అవే. సి వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ సెండ్ ఎ మెసేజ్. ఓకే, ఐ కెన్ సెండ్ మెసేజ్ అండ్ ఐ కెన్ డూ బిజినెస్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఓకే, సో నేను నిజంగా వాళ్ళకి వాల్యూ యాడ్ చేయగలిగితే కనుక నేను డెఫినెట్ గా వాళ్ళతో డీసెంట్ బిజినెస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఏంటి చూద్దాం. దెర్ ఇస్ ఎ టూల్ కాల్ లింక్డ్ఇన్ సేల్స్ నావిగేటర్. దానిలోకి వెళ్తే మనకి ఫిల్టర్స్ ఉంటాయి, మీకు చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఏముంటాయి మనకి, సో కంపెనీ హెడ్ ప్రకారం కంపెనీని మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంపెనీ హెడ్ క్వార్టర్ లొకేషన్ ప్రకారం మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఈ లీడ్ ఫిల్టర్స్ కదా. ఫస్ట్ అకౌంట్ ఫిల్టర్స్ చూద్దాం. అకౌంట్స్ అంటే సి, లీడ్స్ అంటే ఇండివిజువల్స్, అకౌంట్స్ అంటే కంపెనీస్. ఓకే, సో యాన్యువల్ రెవెన్యూ బట్టి, నెక్స్ట్ కంపెనీ హెడ్ కౌంట్ బట్టి, కంపెనీ హెడ్ కౌంట్ గ్రోత్ బట్టి, హెడ్ క్వార్టర్ లొకేషన్ బట్టి, ఇండస్ట్రీ బట్టి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ బట్టి, డిపార్ట్మెంట్ హెడ్ కౌంట్ బట్టి, సో టెక్నాలజీస్ వాడే టెక్నాలజీస్ బట్టి, జాబ్ ఆపర్చునిటీస్, రీసెంట్ యాక్టివిటీస్, కనెక్షన్స్ ఇవన్నీ. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే విల్ ఫైండ్ ఫస్ట్ విల్ ఫైండ్ అవుట్ ద కంపెనీస్ హెడ్ క్వార్టర్ లొకేషన్ హైదరాబాద్. హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ మొత్తం మనం టార్గెట్ చేద్దాం. ఓకే, హెడ్ క్వార్టర్ లొకేషన్ హైదరాబాద్ పెట్టాం కదా, నేను ఏం పెడతాను నెక్స్ట్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాము. ఎన్ని వచ్చాయి కంపెనీస్ ఇక్కడ మీకు, 15,000 వచ్చాయి కంపెనీస్. వచ్చాయా లేదా. సో 15,000 కంపెనీస్ వచ్చాయి కాబట్టి మనం దీనిలో ఏం చేద్దాం. సో దీనిలో చిన్న కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ ఉంది, అంటే ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ కూడా కంపెనీనే. సో మనం విల్ టార్గెట్ ప్రాపర్ సెగ్మెంట్. మనం 21 to 500 మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మనం టార్గెట్ చేద్దాం. ఎన్ని వచ్చాయి మనకి, 88 కంపెనీస్ వచ్చాయి. వచ్చాయి లేదా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ బిట్స్ సిలికా ఉంది, ఓపెన్ దిస్ కంపెనీ. ఓపెన్ చేస్తే డెసిషన్ మేకర్స్ సిటిఓ వేణు ముల్లూరి, వైస్ ప్రెసిడెంట్ ఇంజనీరింగ్ విజ్ఞాగన్, డైరెక్టర్ ఎంఎస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోహన్ రావు, డైరెక్టర్ దొరికేట్లేదు నాకు. నా డెసిషన్ మేకర్ దొరకలేదు. సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ సెండ్ ఎ మెసేజ్ టు దెమ్ ప్రాపర్ గా. సిఇఓ భాస్కర్ కాకాని దొరికేట్లేదా. నెక్స్ట్ సిటిఓ,
So I'm able to find all these people, right? I can send a message to them directly. Example, what I can do is, hi Bhaskar, what we can add this value and all, సో అలా చేయొచ్చు. అలా చేస్తేనే మనకేమవుతుంది, కంపెనీస్ విల్ ఆల్సో అప్రోచ్ అస్. ఓకే. సో నేను లింక్డ్ఇన్ ఎంత యాక్టివ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. హౌ కంపెనీస్ ఆర్ అప్రోచ్ అస్. టూ డేస్ బ్యాక్ ఒక కంపెనీ మనల్ని అప్రోచ్ అయ్యింది. ఎలా అప్రోచ్ అయింది? Dear team, greeting from CHRP India. We are happy to connect with you with the current openings in CHRP India. Learning technologies company based out of Hyderabad, India. Currently, we are hiring a digital marketers for the following job roles. Hi Venkat, digital marketing and JPSC key roles CV. Please acknowledge and attach the job description for the position of digital marketer. You can share your student. If you have any queries, feel free to write back to an email. CHRP అని చెప్పి సుప్రియ మెయిల్ పెట్టింది. మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజ్యూమ్స్ అన్ని మనం పంపించాం. ఓకే. ఈ రిజ్యూమ్ ప్రిపరేషన్ అన్ని కూడా మనం నేర్పించాం. నేర్పించిన తర్వాత ఇంకా వాళ్ళు రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ టీమ్ అని పెట్టేసి ఇంకా వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు. ఓకే. సో ఆల్ దిస్ హ్యాపెన్స్ బికాస్ వాట్ వి డిడ్, మనం లింక్డ్ఇన్ యాక్టివ్ గా ఉండి మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి మొత్తం చెప్పడం వల్ల, బేసిక్ గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది దానివల్లే మీకు చూస్తే రీసెంట్ గా దెర్ ఇస్ ఎ కంపెనీ హూ కేమ్ ఫర్ ఇంటర్వ్యూ. ఈయన ఇందాక వచ్చారు, జాయిన్ అయ్యారు, వైట్ స్కాలర్స్ అని చెప్పేసి. సో ఎందుకు వచ్చారు వీళ్ళంతా? మనం యాక్టివ్ గా డిజిటల్ మార్కెటింగ్ లో ఉండి మనం కొంచెం సీరియస్ గా మనం డిజిటల్ మార్కెటింగ్ పర్సూ చేయటం వల్లే, మన దగ్గరికి వచ్చారు, రైట్? సో అంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో బీటూబీలో మనం కూడా అంత సీరియస్ గా ఉండి పర్సూ చేస్తేనే లీడ్ జనరేషన్ యాక్టివిటీ మనం చేయగలం. లీడ్ జనరేషన్ యాక్టివిటీ ప్రాపర్ గా చేయగలం. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే. లీడ్ జనరేషన్ యాక్టివిటీ చేయగలం. సో ఆ టూల్స్ అన్ని ఈ లీడ్ జనరేషన్ లో చేసుకోవాలా. ఓకే. హెచ్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే. హర్ష, ముగ్గురు స్టూడెంట్స్ సెలెక్ట్ అయినట్టున్నారు. అంటే వాళ్ళు వెళ్ళి జాయిన్ అవుతే కానీ మనం పెట్టాం కదా. సి ఇట్స్ ఆల్ జాబ్ అనేది ఏంటంటే, మనం సింపుల్ ఏంటంటే, పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ ఏం చేయగలరు? పెళ్లి చూపులకి అబ్బాయిని అమ్మాయిని పంపించగలరు, అవునా కదా? సో, అది మన బాధ్యత. పంపించిన తర్వాత వాళ్ళిద్దరు ఇష్టపడితేనే పెళ్ళి అవుతుంది. సిమిలర్ ఇక్కడ కూడా అంతే. అర్థమైందా? కానీ ఇది నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. దే విల్ అప్డేట్. అంత మొత్తం జాయిన్ అయిన తర్వాత అప్డేట్ చేస్తారు. ఓకేనమ్మా? ఐ థింక్ యూ విల్ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్, యూ విల్ గెట్ ఇట్. ఓకే. హాయ్ ఉన్నాం. రైట్. సో లీడ్ జనరేషన్ మాడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అంటే గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్. హాయ్ అపోల్డ్. సో హాయ్ చంద్రకాంత్. చంద్రకాంత్ బొక్కిరపాటి. సో మీకు విల్ సీ ద నౌకరీ. లీడ్ జనరేషన్ మీద కూడా మీకు చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే. B2B లీడ్ జనరేషన్ ఎగ్జిక్యూటివ్ తక్కువ ఉన్నాయి.
B2B అని కొడితే మామూలు ఓపెనింగ్స్ ఉంటాయి బాగానే. రైట్. సో ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతి ఒక్క కంపెనీ హర్ష, ఐ విల్ షో యూ హర్ష. ఓకే. ఎవ్రీ మంత్ అంటే హర్ష. ఓకే, ఇక్కడ అయింది కదా ఒక ఇంటర్వ్యూ. ఓకే. సో నెక్స్ట్ అంతకుముందు ఎప్పుడు అయింది అంటే ఇప్పుడు 1 వీక్ బ్యాక్ అయింది కదా. అంతకుముందు అయ్యింది ఇప్పుడు జూన్ లో అయింది. జూలైలో అవ్వలేదు, ఆగస్టులో అయింది. ఓకే. అంతకుముందు మళ్ళీ సేమ్ మేలో అయింది. అంటే కంపల్సరిగా మంత్ కి ఏదో ఒకటి ఈ అబ్బాయికి, ఇది 36,000 శాలరీ వచ్చిన అబ్బాయి. అవుతానే ఉంటాయి అమ్మా. ఇదిగో ఇదో కంపెనీ. ఓకే. మార్చిలో అయ్యింది, ఇంకా అవుతానే ఉంటాయి. నేను మిస్ అయ్యి ఉంటాను కొన్ని, చూడండి. అవుతానే ఉంటాయి కంపల్సరీగా ఏదో ఒకటి. మంత్లీ ఒకటన్నా అవుతుంది. అది కాకుండా యూఆర్ ఆస్కింగ్ కాబట్టి నేను చూపిస్తాను. ఓపిక అంతే. సి హర్ష, వెయిట్ హర్ష, ఈరోజు నేను చూపిస్తాను. సి ఇవన్నీ చూడమ్మా. ఇవన్నీ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, మనం కంటిన్యూస్ గా పోస్టులు వేస్తానే ఉంటాం. మార్కెట్ లో ఉన్న అందరు కంపెనీస్ తో మాట్లాడి ఓపెనింగ్స్ మనం తీసుకొస్తానే ఉంటాం. దీనికోసం ఒక టీం వర్క్ చేస్తున్నారు. చూడండి, ఈ అబ్బాయి ఆకాష్ ఈజ్ వర్కింగ్ ఆన్ దిస్ జాబ్ కంటిన్యూస్లీ. మనం చూస్తే ఈ మంత్ చూద్దాం. ఏ మంత్? సో విల్ సీ దిస్ ఆగస్ట్ మంత్. ఓకే. ఎన్నో ఎన్ని ఓపెనింగ్స్ మనం పోస్ట్ చేసాం అనేది ఒకటి. నెక్స్ట్ రెండు. రెండు, మూడు, నాలుగు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, 10, 11, 12, 13, 14, 15, 16, 17. అంటే ఈ మంత్ లో 17. హాయ్ ప్రతాప్. సో ఈ మంత్ లో మీకు మీకు 17 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ నీకు అర్థమైంది కదా హర్ష. మా ఓపెనింగ్స్ చూడు, కంపెనీస్ కు డిఫరెంట్ డిఫరెంట్ శాలరీస్. ఇది ఒక కంపెనీ ఒక్కొక్క శాలరీ. ఒక కంపెనీ 15,000 అంటుంది, ఒక కంపెనీ ఇంకో 1.8 to 2.64. కంపెనీ 12 to 20K. ఓకే. ఒక కంపెనీ 6 months. ఇది తక్కువ ఇస్తా అన్నారు. ఇట్స్ అప్ టు యూ. ఇంకా చిప్స్ తో పైకి వెళ్దాం. 12 to 20K కదా. నెక్స్ట్ డెక్స్ట్రేట్ ఎంత అని 13,500. ఈ కంపెనీ చూడు ఎంత ఇచ్చారు వాళ్ళ ఆఫర్. సిటీసీ 4.5 lakhs. సో ఇక అది మీ స్కిల్ అది. అర్థమైందా? మేమైతే నేర్పిస్తాం అన్ని టాపిక్స్.
నీ టాలెంట్ నీ స్కిల్. చెప్పు హర్ష. రైట్. సార్ టూ థింగ్స్ హర్ష. మీడియా మింట్ నోస్ అబౌట్ ఎంబ్లిక్స్ అకాడమీ. అది కాకుండా తను రెండు రకాలు జరిగాయి. తను ఓన్ గా అప్లై చేశాడు, యాజ్ వెల్ as మీడియా మింట్ టీమ్ నోస్ అబౌట్ ఎంబ్లిక్స్ అకాడమీ. తన రెజ్యూమ్ ని ఫాస్ట్ గా పిక్ చేశారు, ఎందుకంటే మీడియా మింట్ కి మనకి టైఅప్ ఉంది. ఓకే. రైట్. సో లీడ్ జనరేషన్ అయింది కదా మీకు. సో లీడ్ జనరేషన్ లో మనకి ఏముంటే మనకి లింక్డ్ ఇన్ ఉంటుంది. హర్ష, నీ తర్వాత నాకు కాల్ చేయమ్మా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏం లేదు, ఈ జాయిన్ అయిన కంపెనీ కాల్ మీడియా మింట్. ఓకే. మీడియా మింట్ నోస్ అబౌట్ ఎంబ్లిక్స్ అకాడమీ, ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలా మంది వెళ్ళారు. బేసిక్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ ఆల్. సో దాని తర్వాత ఈ అబ్బాయి మన ఎంబ్లిక్స్ అకాడమీ నుంచి అప్లై చేసి రిజ్యూమ్ కనిపించగానే ఫాస్ట్ గా పిక్ అయిపోయింది. అది దట్స్ మేజర్ రీజన్. ఓకే. రైట్. అంతకుముందు చూస్తే దర్ ఇస్ గై కాల్ ప్రసాద్. అతనికి 63,000 ప్యాకేజ్ వచ్చింది. సో సి 63,000 ప్యాకేజ్ ఎందుకు వచ్చిందంటే మేము అందరికి అదే చెప్పాం, అబ్బాయికి చెప్పింది అదే చెప్పాం, వీళ్ళకి చెప్పింది అదే చెప్పాం. కాకపోతే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా స్కిల్స్ కష్టపడి చేసుకుని ముందుకెళ్ళారు, అంతే. చూసావు కదా మన గ్రూప్ లో శాలరీ 12,000 శాలరీ ఉంది, 5.5 lakhs ప్యాకేజ్ ఉంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్స్. ఓకే. రైట్. సో లీడ్ జనరేషన్ మాడ్యూల్ ఉంది కదా. సో లీడ్ జనరేషన్ మాడ్యూల్లో మనం లింక్డ్ ఇన్ లీడ్ జనరేషన్ ఇవన్నీ వాడి మనం ప్రాపర్ గా. బాబు, నువ్వు 36,000 శాలరీ గురించి పక్కన పెట్టకే. నువ్వు అసలు ఆ ఆ సిటీసీలోకి వెళ్ళాలంటేనే, ఓకే, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్ గా నేర్చుకోవాలి. ఆ అబ్బాయి 4 months కష్టపడ్డాడు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? సో 4 months కష్టపడితేనే జాబ్ వచ్చింది. అంతేగాని 4 months 8 hours కష్టపడాడు ఆ అబ్బాయి. అర్థమైందా? సో అంటే బయట మార్కెట్ లో, అందుకే నేను మీకు స్టార్టింగ్ లో వెబినార్ అప్పుడు కూడా చెప్పాను, మీరు కష్టపడకుండా అయితే ఏ ఓపెనింగ్ రాదు, ఏ జాబ్ రాదు. అర్థమైందా? డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే వచ్చింది జాబ్ శాలరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. సో లీడ్ జనరేషన్ లో మనకి సో సిమిలర్ గా మనం ఏం చేయొచ్చు అంటే, సిమిలర్ గా అపార్ట్ ఫ్రమ్ లీడ్స్, రైట్, వీ కెన్ గో టు ది. సి ఒక్కటమ్మా, నీకు గుర్తుపెట్టుకో హర్ష, 36,000. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. గూగుల్ ఫ్రెషర్ కి ప్యాకేజీ ఒక ఎంత ఇస్తుంది? కొంతమంది కంపెనీలో ఉన్న టీమ్ ని 70 lakhs 1 crore CTC కూడా ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే వాడిలో క్రీమ్ ఉంటుంది కాబట్టి ఇస్తుంది. వాడిలో ఆ ఫైటింగ్ స్పిరిట్, ఆ ఫైర్ ఉంటుంది కాబట్టి ఇస్తుంది. ఆ ఫైర్ ఉంటే ఆటోమేటిక్ గా నీకు శాలరీ కాదు. ఇండస్ట్రీలో కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు గంటల గంటల మీద ఇంటర్వ్యూ చేయరు. జస్ట్ ఇంటర్వ్యూ ఫర్ ఒక 5 minutes అంతే. ఆ 5 minutes అర్థమైపోతుంది నీ సీరియస్నెస్ ఏంటి అనేది. దాన్ని బట్టి అండ్ ఆల్సో కంపెనీ టు కంపెనీ వేరీ అవుతా ఉంటుంది. అర్థమైందా? సో కొన్ని కంపెనీస్ అయితే తక్కువ శాలరీస్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ మంచి శాలరీస్ ఇస్తాయి. ఆ కంపెనీలో నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ అంటే ఆ అబ్బాయి కెరీర్ గ్యాప్ లేదు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్. ఓకే, అంత 60-70% అని ఉంటుంది మొత్తం అన్నిటిలో. అండ్ అది కాకుండా 4 to 5 months సిన్సియర్గా వచ్చేవాడు. చెప్తున్నా కదా, మన టాపిక్స్ ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క టాపిక్ పర్ఫెక్ట్ గా రావడం వల్లే
అతను జాబ్ వచ్చింది అర్థమైంది. అంతేగాని కోర్స్ జాయిన్ అయిపోయి డబ్బులు కడితే కనుక జాబ్ అయితే రాదు. గుర్తుపెట్టుకో. రూల్ హర్ష, ఐ టాక్ టు యూ లేటర్. ఓకే, ఐ నీడ్ కంప్లీట్ ద వెబినార్, దెన్ ఐ టాక్ టు యూ. ఓకే. రోల్ యాడ్ ఆపరేషన్స్ హర్ష. రైట్. సో సిమిలర్ గా సి అంటే ఐ డోంట్ నో వై యూఆర్ 36,000 శాలరీ ఎందుకంత. గుర్తుపెట్టుకోమ్మా, నువ్వైనా సరే నీ ఆర్గనైజేషన్ లో నువ్వు సీరియస్ గా యూనిట్ యాడ్ వాల్యూ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. నువ్వు ఎలా వాల్యూ యాడ్ చేద్దామన్నా చూడ, ఆటోమేటిక్ నీకు కూడా పెరుగుతుంది శాలరీ. ఓకే. రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, లీడ్ ఫిల్టర్స్కి వెళ్దాం. సో లీడ్ ఫిల్టర్స్ ఏం చేద్దాం మీకు. సో లీడ్స్ ఫిల్టర్స్ లో మీ కంపెనీ సైజ్ బట్టి, కంపెనీ హెడ్ క్వార్టర్ లొకేషన్, నెక్స్ట్ ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు, లొకేషన్ జియోగ్రఫీ, హైదరాబాద్ ఉంది కదా ఇక్కడ, అతను ఉన్న లొకేషన్ ఏంటి, ఓకే, అతను జాబ్ ఏమైనా చేంజ్ అయ్యాడా. ఈ డేటాతో, మొత్తం డేటాతో మనం లీడ్ జనరేషన్ యాక్టివిటీ మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి కాకుండా మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అకౌంట్ ఇది ఎగ్జాంపుల్, మన అకౌంట్ నేను చూపిస్తాను మీకు. సో మల్టిపుల్ యాడ్ క్యాంపెయిన్స్ అనేది దీనిలో. సో డిఫరెంట్ డిఫరెంట్ గా స్పెండ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేయాలి అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా చేయాలి క్యాంపెయిన్స్. డోంట్ డూ జస్ట్ లైక్ టైం. జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోదు. అంటే ఎగ్జాంపుల్ యాడ్ కాపీస్ ఎలా రాయాలి, ఇవన్నీ తెలుసుకుని ప్రాపర్ గా చేస్తేనే మీరు సి ఈవెన్ అవర్ అకౌంట్ హ్యాస్ వీఆర్ స్పెండింగ్ మోర్ దెన్, ఎంత స్పెండ్ అయింది ఈ మంత్, 1,03,000 పేమెంట్స్ అయ్యాయి. 56. సో యావరేజ్ గా మీకు 68, 51. ఓకే. ఈ మంత్ ఆల్రెడీ 40,000 అయింది నెట్ కాస్ట్ ఇవన్నీ. అంటే మీరు ఒక సిస్టమేటిక్ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి యాడ్ క్యాంపెయిన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మీకు లీడ్ జనరేషన్ తర్వాత యాడ్స్. దీనిలో గూగుల్ యాడ్స్, లీడ్ జనరేషన్ లో మురళి ఏం నువ్వు ఇది రాస్తున్నావు పద్దాక. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఈ రెండు ఇంపార్టెంట్. దీంతో పాటు మనం కమ్యూనికేషన్ మాడ్యూల్స్ కూడా బాగా నేర్చుకోవాలి. సో కమ్యూనికేషన్ మాడ్యూల్ అంటే వాట్సాప్ ఏపీఐ త్రూ ఈఎస్, వాట్సాప్ మెసేజెస్. సో మీకు వచ్చాయి కదా మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ ఎలా పంపించాలి. నెక్స్ట్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్, నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇవన్నీ నేర్చుకుంటే, ఈ మాడ్యూల్స్ అని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే కనుక మీకు డిజిటల్ మార్కెటింగ్ లో మీరు మంచి రోల్లోకి వెళ్ళొచ్చు. సో సి వన్స్ యూ కంప్లీట్ ఫేజ్ దిస్ ఫేజ్ అంటే ఇనిషియల్ ఫేజ్ మీరు బయటపడిన తర్వాత, చేసి బయటపడిన తర్వాత మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మీకు నెక్స్ట్ అడ్వాంటేజ్ యూ కెన్ బికేమ్ ఏ పొజిషన్స్ మీకు చెప్తున్నా మీకు. నెక్స్ట్ పొజిషన్ ఎస్సీఓ, నెక్స్ట్ పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ ఎస్సీఓ స్పెషలిస్ట్ అంటే ఎస్సీఓ పర్ఫార్మెన్స్ మార్కెట్ అంటే యాడ్ క్యాంపెయిన్ పర్ఫెక్ట్ గా చేయాలి, వాళ్ళని పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మార్కెట్ అంటాం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మార్కెట్ కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే, అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏమిటి మీకు అర్థం కావాలంటే మీకు కొంచెం బిజినెస్ అర్థం కావాలి, అర్థమైందా? బిజినెస్ అర్థం కావాలి, డిజిటల్ మార్కెటింగ్ అర్థం కావాలి, ఫ్లో మీకు అర్థం కావాలి. సో పర్ఫార్మెన్స్ మార్కెటర్ పొజిషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ ఆటోమేషన్. మార్కెటింగ్ ఆటోమేషన్ అంటే వెరీ సింపుల్. మనకు ఒక లీడ్ వచ్చిందంటే కనుక మన ప్లాట్ఫామ్ లోకి రాగానే ఆ పర్సన్ కి ఈమెయిల్ వెళ్ళాలి, ఎస్ఎంఎస్ వెళ్ళాలి, వాట్సాప్ వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి. దానికి వేరియస్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఎలా చేయాలి ఏంటి ఒక సిస్టమేటిక్ గా లీడ్, దానికి టూల్స్ ఉన్నాయి. మార్కెట్ ఓనింగ్, హబ్ స్పాట్ అని చెప్పేసి ఈ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్ని కనుక పర్ఫెక్ట్ గా చేస్తే కనుక మార్కెటింగ్ ఆటోమేషన్ అదొకటి కొట్టేయచ్చు. అండ్ పే చాలా బాగుంటుంది మార్కెటింగ్ ఆటోమేషన్ లో. కానీ ఇట్స్ నాట్ ఇనిషియల్ లెవెల్. యాక్చువల్లీ ఇనిషియల్ లెవెల్ మీకు ఏం అర్థం కావు. మీరు 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ స్కిల్స్ బాగా చేస్తే మీకు అర్థం అవుతాయి. మార్కెటింగ్ ఆటోమేషన్. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్ మీద కంటెంట్ మార్కెటర్. కంటెంట్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎస్సీఓ మీకు ఎంత ఇంపార్టెంట్, కానీ ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్సీఓ ప్లస్ కంటెంట్ మార్కెటర్ వాల్యుయేషన్ చాలా హెవీగా ఉంటుంది. ఓకే. సో ఇవి కాకుండా వాట్ వీ కెన్ డూ ఈస్ మనం ఇండస్ట్రీ వైజ్ ఎక్స్పర్టైజ్ అవ్వడం కూడా మ్యాటర్. ఓకే, ఇండస్ట్రీ వైజ్ ఎక్స్పర్టైజ్ అవ్వడం అంటే ఇండస్ట్రీ వైజ్ అంటే ఎలా అవుతాం మనం? స్పెసిఫిక్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మనం ఎక్స్పర్టైజ్ అవుతామా, లేదంటే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో మనం ఎక్స్పర్టైజ్ అవుతామా, లేదంటే దేనిలో అవుదాం ఇంకా నెక్స్ట్ ఇన్ఫ్రాలో అవుదామా, అంటే ఇది రియల్ ఎస్టేట్లో అవుదామా, అంటే ఇండస్ట్రీ వైజ్ ఎక్స్పర్టైజ్ కూడా రియల్లీ మ్యాటర్స్. ఓకే. సో ఈ టైప్లో అవుతే కనుక మీరు డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ఫుల్గా మీ కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇనీషియల్ స్టేజ్లో, ఇనీషియల్ కెరియర్లో నా అంటే వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్, నేను నాకు ఈ మాడ్యూల్ చేస్తాను ఆ మాడ్యూల్ చేయనంటే కుదరదు. మీకు అన్ని మాడ్యూల్స్ ఓవరాల్ నాలెడ్జ్ ఉండాలి, ఉంటేనే మీరు డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ అయితే అవ్వగలరు. ఓకే. నవ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. ఓకే, నువ్వు అడిగావు కాబట్టి హర్ష ఐ విల్ షో యూ. ఓకే. హర్ష, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, యునో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది వర్డ్ ప్రెస్ డెఫినెట్గా ఇంపార్టెంటే. డిజిటల్ మార్కెటర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, వర్డ్ ప్రెస్ నేర్చుకుంటారు. అది కాదు మీకు ఇంపార్టెంట్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. మీకు ఇలా ఆన్ పేజెస్ అనేది ఒక డాక్యుమెంట్ చేసుకుంటే సిస్టమేటిక్ గా, ఓకే, ఆ డాక్యుమెంట్ చేసుకుని, ఓకే, ఆ డాక్యుమెంట్ అనేది మన వెబ్ డెవలపర్కి ఇస్తే వెబ్ డెవలపర్ చేస్తాడు. అర్థమైందా హర్ష? సి ఐ థింక్ డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ హర్ష. అంతేగాని డోంట్ గో విత్ ద టెక్నాలజీ. టెక్నాలజీ అనేది ఏ రోజుకి ఆ రోజు మారుతుంది. ఇప్పుడు మీరు చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి వర్డ్ప్రెస్ వాడుతున్నారు. రేపు నువ్వు పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు కస్టమ్ కోడింగ్ వెబ్సైట్ చేస్తారు. అక్కడ నువ్వు యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ద టెక్నాలజీ, యూ డోంట్ నో ద టెక్నాలజీ, రైట్? అప్పుడు ఏం చేస్తాం మనం ఇలా ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు డెవలప్మెంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ దట్ దే షుడ్ గివ్ ది దే షుడ్ ఎనేబుల్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి, రైట్? నీకు చూపించా కదా మరేనా.
డెవలపర్కి ఎలా ఇవ్వాలంటే ఈ డాక్యుమెంట్ రాశాను కదా నీకు, రాశాను లేదా? ఈ డాక్యుమెంట్ మీరు చూడు. ఈ కీవర్డ్స్, టైటిల్, మెటా డిస్క్రిప్షన్, H1 H2 ట్యాగ్స్, ఇంకా డీటెయిల్ గా ఉంటుంది. ఇదేదో పాత డాక్యుమెంట్. సో మెటా టైటిల్ ఏంటి, మెటా డిస్క్రిప్షన్ ఏంటి, ఫోకస్ కీవర్డ్ ఏంటి, H1 ట్యాగ్స్ ఏం పెట్టాలి, H2 ట్యాగ్స్ ఏం పెట్టాలి, ఇన్నర్ లింక్స్ ఏం పెట్టాలి, అన్ని డాక్యుమెంట్ ఆన్ పేజెస్ పారామీటర్స్ ఉంటాయి కదా, మనం అంతా ఒక డాక్యుమెంటేషన్ చేసి ఇవ్వాలి. ఓకే. సో ఆ డేటా మొత్తం ఉంటుంది మామూలుగా మన మన అంటే మీకు సెషన్స్ చాలా అవుతా ఉంటాయి కదా మా క్లాసెస్ లో, అన్నీ అవుతాయి మీకు. ఓకే. సో ఎనీ డౌట్స్? గైస్. సార్ మీది నెంబర్ ఇస్తారా? నేను మౌనిక మేడంతో మాట్లాడాను, మీతో మాట్లాడి చెప్తా అన్నారు. మరి మీతో చెప్పారో లేదో గుర్తు ఐడియా లేదు నాకు. ఇక్కడ సార్ నేను మేడం మీతో అడగండి రాద్దాం. నాకు. మొబైల్ నెంబర్ని మీది మేడం అడగమంటారా? దేని గురించి అండి? అదే సార్, కోర్స్ గురించి parallel గా నాకు, ఆయన ఇండివిజువల్ గా రియల్ ఎస్టేట్ చేసుకుంటాను కదా సెల్ఫ్ గా, నాకు లీడ్ జనరేషన్ కూడా కావాలి parallel గా. సో దాని గురించి అడిగితే సార్తో మాట్లాడి చెప్తాను అని చెప్పారు. 2 days బ్యాక్ ఓకే. మాట్లాడాను. ఓకే. అంటే ఓకే. కోర్స్ రావడానికి నాకు చెప్తారండి. ఏమవుతుందంటే, ఈవినింగ్ సెషన్స్ ఉన్నాయని అడిగితే 100% లేవన్నారు. నాకు మార్నింగ్ అవర్స్ ఏంటంటే కొంచెం హారబుల్ గా ఉంది నా వర్క్స్ వైజ్ గా. ఇప్పుడు కూడా మీతో అంటే ఈవినింగ్. రాసి చెప్దామంటే కుదరడం లేదు నాకు. మ్యూట్ మ్యూట్ తీసి డైరెక్ట్ మాట్లాడాల్సి వస్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం, మీకు ఇబ్బంది లేదంటే. అంటే వన్ థింగ్ అండి ఏంటంటే, టు బి ఫ్రాంక్ జరిగేది ఏంటంటే, ఒకసారి మేడం అడగండి, మేడం కరెక్ట్ పర్సన్ కనెక్ట్ చేస్తారు మీకు. లీడ్ జనరేషన్ కావాలి అంటే కనుక మా సేల్స్ టీమ్ కనెక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా చేస్తారు నాకంటే. పర్వాలేదు, నేను అదే అడిగా, ఎందుకంటే ఉమ్. సెషన్ అయితే చేస్తారు ఈవినింగ్ చేస్తారు. లేదన్నారు. ఎప్పుడు అడిగారు మీరు? మార్నింగే ఉంది అన్నారు. ఎట్లా మాలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటారు కదా, కొందరు ఏమన్నా మా కోసం సార్ ఏమన్నా మీకు ఈవినింగ్ సెషన్ ఒకటి చెప్పనా, పెట్టగలరా? మీకు ప్రాబ్లం చెప్పనా మీకు? సి ఉమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈవినింగ్ బ్యాచ్, మేము చెప్తున్నాం కానీ మీరు, ఉమ్. మీ మైండ్ ఫ్రెష్ గా ఉండదు. ఆఫ్ కోర్స్, కరెక్ట్. మీకు యాక్సెప్టెడ్. మేము ఏం చెప్తాం అనేది మీకు ఏం అర్థం కాదు. ఉమ్. సో లెర్నింగ్ ఎప్పుడైనా సరే మార్నింగే చేసుకోవాలి మనం. కానీ మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేస్తారు, ఫ్యామిలీస్ ఇవన్నీ మాకు ఉంటాయి కదా, కుదరడం లే. స్టూడెంట్స్ ఇస్ డిఫరెంట్, వాళ్ళకి ఏంటంటే చదువే వాళ్ళ ముఖ్య ఎజెండా. మనకేంటంటే వర్క్స్ వైజ్ సైట్స్ ఉంటాయి, కొన్ని విజిట్లు చేయాల్సి వస్తుంది, మీట్ అవ్వాల్సి వస్తుంది మేము. నాకు మార్నింగ్ అవర్స్ కిల్ అయిపోతుంది. నేను వచ్చాను, కలిసాను, విన్నాను, మళ్ళా 2 రోజులు నాకు కుదరలేదు విజిట్లు అవ్వడంతో, సైట్ విజిట్ అవడంతో. సో అందు గురించి మేడం అడిగితే ఈవినింగ్ లేవండి అన్నారు. ఒకవేళ మాలాంటి రియల్ ఎస్టేట్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఏమన్నా ఉంటే మా కోసం ఏమన్నా మీరు ఈవినింగ్ సెషన్ ఏమైనా పెట్టగలరా? లేదు అంటే దాన్ని బట్టి మేము ఇదను. ప్యారలల్ గా నాకు లీడ్ కూడా జనరేషన్ కావాలని అడిగాను మేడంని, సార్ అడిగి చెప్తానులే మీకు అన్నారు. సో మేడం అది సార్. అడగండి, ఎందుకంటే మేడమే ప్లాన్ చేస్తారు అంతా. ఉమ్, 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 అంటే మాకు వర్క్ కూడా చేస్తూ ఉంటాం కదా క్లయింట్స్ కి వాటికి. ఉమ్, సో ఉమ్, ఉమ్, మా కాల్లో మేము ఉంటాం, మేడమే చెప్తారు పలానా టైప్ బ్యాచ్ అంటే మేము చెప్పి ఉమ్. ప్లాన్ చేసుకొని చెప్తాం అంతే. అదే మేడం చెప్తాను లేదన్నారు. మేము ఒకసారి సార్తో మాట్లాడి చెప్తాలేండి అన్నారు. అంతవరకే జరిగింది మేడంతో డిస్కషన్. అదే ప్రాబ్లం ఏంటంటేనండి, ఈవినింగ్ బ్యాచ్ చాలా మంది మేము చూసాం కదా, ఈవినింగ్ బ్యాచ్ పెట్టేవాళ్ళం, పెట్టి వాళ్ళ వల్ల కాక మళ్ళీ వాళ్ళంతా మళ్ళీ మార్నింగ్ వచ్చేవాళ్ళు. అంటే మామూలుగా మనకి ఫుల్ కోర్స్ మీరు చెప్పే ప్రకారం అంత మనకి ఎంప్లాయ్మెంట్ గా అవసరం లేదు, మా వర్క్ మేము చేసుకునేటట్టుగా కావడమే నాకు కావాలి. 2 months మంది ఏముంది, 2 months ప్రోగ్రామ్. ఓకే. సో ఉమ్, ఫస్ట్ మంత్ అంతా మీకు మార్నింగ్ ఆఫ్ ఉంటుంది. ఓకే. ఉమ్, సెకండ్ మంత్ ఉమ్, మీరు ప్రాక్టికల్ ఆఫ్టర్నూన్ రావచ్చు. ఫస్ట్ మంత్ ఎలాగోలా మీకు ఇబ్బంది కొంచెం, పైగా వర్కింగ్ ఉమ్, డేసే కదా, ఉమ్, మీకు హాలిడే సండే కాదు కదా. కాదు. అదే అది కానీ ఇదే సార్ ప్రాబ్లం, ఇంకేం లేదు దాని గురించి. మీకు ఈవినింగ్ అసలు వేస్ట్ అండి లెర్నింగ్ మీకు. లెర్నింగ్ మీకు ఏమి అర్థం కాదు, మీ టైం వేస్ట్. నిజం చెప్తున్నా కదా, ఈవినింగ్ ఎవరో నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ కాదు. వాడికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ అప్పుడే వస్తాయి ఈవినింగ్.
ఉమ్, మార్నింగ్ అంటే ఏముంటుందంటే మీరు ఫోకస్ గా వచ్చి నేర్చుకుని వెళ్ళిపోతారు. అది రోజుకి మనది ఏదో ఎయిట్ ఇష్యూ ఉంటుంది థర్టీ కదా. అన్నారు. ఆ 8:30 కదా సార్ ఫస్ట్ బ్యాచ్. అవునవును. 8:30 బ్యాచ్ మీకు అయిపోతుంది. ఇది 11 కల్లా మళ్ళీ ఫ్రీ అయిపోతారు, మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా. అఫ్ కోర్స్. కానీ 1, 2, 3 అట్లా చెప్పలేము కదా సార్. మీకు తెలిసిందే కదా, రియల్ ఎస్టేట్ లో ఎవరు ఎప్పుడు వస్తాము, రేపు వెళ్దామా అంటారు, ఎల్లుండి ఆహా, వెళ్దాం సార్ అంటారు. నేను చెప్తున్నా కదా, మీకు ఈవినింగే ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది మార్నింగ్ కంటే. మాకు ఈవినింగ్ విజిట్స్ ఉండవు కదా సార్. 6 లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా, మేము కూడా ఉమ్, యాక్సెప్టెన్స్ ఇచ్చేయము. నాట్ పాసిబుల్ సార్, రేపు మార్నింగ్ వెళ్దాం అంటాం. ఏదైనా మీటింగ్లు అంటే ఉమ్. అది వేరు. మీటింగ్లు కావాలన్నా సార్ ఇబ్బంది అంటే ఒకటి పెట్టుకోలేము. చేయొచ్చండి మీరు మురళీ గారు. ఓకే. సార్. ఆ, మీరు మంది మిక్స్ ఉంది, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉంటుంది, హైబ్రిడ్ సెషన్స్ కాబట్టి. ఓకే. ఉమ్. సో మీరు వెనవర్ విజిట్ ఉంటే, మీకు రోజు విజిట్ ఉండదు కదా, 11 o'clock లోపు ఏమైనా విజిట్స్ అవుతాయా, ఎన్నో మీకు రోజు మంత్. ఏమి ఉండదు సార్, రోజు ఏమి ఉండదు. అది సో రేరే. అదే. 2, 3 అన్ఎక్స్పెక్టెడ్ గా 2 days పడింది నాకు వరుసగా, వీక్ డేస్. మీ క్లాస్ నేను మీ దగ్గరికి వచ్చి అన్ని తీసుకొని వచ్చిన తర్వాత, మేము వెబినార్ ఓపెన్ అయిన తర్వాత రెండో రోజు క్లాస్ అటెండ్ కాలేకపోయా. అయ్యో. 2 days నాకు అంటే ప్రాబ్లం అయింది. అలాంటి అప్పుడు అప్పుడు మీరు ఆన్లైన్ అటెండ్ అవటమేనండి. అలాంటి సినారియోస్ లో మేము ఉమ్, అందుకే మీకు ఎల్ఎంఎస్ కూడా ఇస్తాం కదా, రికార్డింగ్. ఉమ్, 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 నెక్స్ట్ రోజు కొంచెం ఎక్కువసేపు ఉండటమే అంతే. ఉమ్, ఉమ్, ఉమ్. అండ్ సరే సార్. అంటే మరి ఇప్పుడు మరి ఎందుకంటే నెక్స్ట్ మీకు బ్యాచ్ అసలు ఆఫ్టర్ లెర్నింగ్ అర్థం, ఫెస్టివల్. సార్ చెప్పండి సార్. మీకు లెర్నింగ్ అనేది ఈవినింగ్ టైము ట్రైన్ లోకి ఎక్కదు. ఉమ్, 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 మీరు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నది పని. నేనే ఈవినింగ్ 6 తర్వాత ఇన్నోవేటివ్ పని ఏమన్నా ఉమ్, నేనే చేయలేను. అదేలేండి, పొద్దు నుంచి అంటే ఏమైనా స్ట్రెయిన్ థింక్ చేసి అయిపోయి. చేసే పనులు ఉంటాయి చూసారా. సార్ సార్. మనం ఇంకా అప్పుడు రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళాలి, ఇంపార్టెంట్. లేదంటే మళ్ళీ రేపు పొద్దున్న వర్క్ చేయలేం మళ్ళీ. ఓకే, ఫెస్టివల్ తర్వాత అన్నారు మేడం ఇంకా బ్యాచ్ మీకు. ఫెస్టివల్ అంతే తర్వాత కదా సార్. ఉంటుందండి బ్యాచ్. సరే సార్, సరే సార్. ఓకే. ఓకే. సరే సార్, సేల్స్ టీమ్ పర్సన్ ఈ ఓకే. లోపల ఏమన్నా ఇంకా టైం ఉంది కదా. మీరు ఒకసారి మేడం అడగండి, మేడం కనెక్ట్ చేస్తారు, ఏమన్నా ఎంతసేపు అది సరే అండి, అదే మేడం పనులు. నెంబర్ అయితే ఉందిలేండి అక్కడ, నేను మేడం మాట్లాడతాను. అడగండి, చేస్తారు. థ్యాంక్ యూ ఆ, సార్, రైట్. ఆ. హర్ష ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నావు. ఏం లేదు, లైవ్ ఏం లేదు, ఇంకా లైవ్ ఆపేసాలే. ఎస్ సార్. చెప్పు చెప్పు. నువ్వు నీ మెసేజ్ చూసాను, చెప్పు, నీ డౌట్ చెప్పు క్లారిటీగా. అంటే సార్ ఇప్పుడు ఎస్సీఓ ఎక్కడ వర్క్ ఇప్పుడు, ఎక్కడ వర్క్ చేస్తాను ఇప్పుడు? ఎవరు లేరులే ఇంకా, అయిపోయింది, సెషన్ అయిపోయింది. మీరు 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 ఇంకిద్దరే ఉన్నారు, చెప్పు. ఎక్కడ వర్క్, ఏ కంపెనీలో వర్క్ చేస్తావు నువ్వు? అంటే నేను యూట్యూబ్ లో చూశాను సార్ ఇది. ఓకే. నేను అనేది ఇప్పుడు వర్క్ చేస్తానని చెప్పావు కదా, డిజిటల్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తావా, వర్క్ చేయట్లేదా? చేయట్లేదు సార్. ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు నేను ఎస్సీఓకి హెచ్టిఎంఎల్కి అని జాయిన్ అయిన ఓహో. తర్వాత సార్, ఆఫ్టర్ ఆఫ్టర్ నువ్వు నేను జాయిన్ అని పెట్టాను కదా సార్. ఆఫ్టర్ నేను అని పెట్టాను. హర్ష, ఓకే, నాకు అర్థమైంది నీ క్లారిటీ, నేను గుర్తుపెట్టుకో. వాట్ ఎస్ ఈస్ సార్. హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ ఈస్, మీకు చెప్పేదంతా మార్కెట్ లో చెప్తున్నంతా బుల్షిట్. ఓకే. ఓకే. ఎందుకన్నానంటే రియలిస్టిక్ సినారియోలో డిజిటల్ మాటర్ కి వాడి పని చేసుకునేంత టైమే ఉండదు ఆడికి. ఓకే. నేను నీకు చూపించా కదా, ఇంకా ఓల్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఫుల్ ప్రెజర్ ఉంటుంది మీకు. ఏది అంటే ఓకే. సీరియస్ కంపెనీలు ఐమ్ టెల్లింగ్. అర్థమైందా? మీకు ఎస్సీఓ గోల్ ఉంటుంది, యాడ్ క్యాంపెయిన్స్ గోల్ ఉంటుంది, సోషల్ మీడియా పోస్టులు ఉంటాయి. సో మీరు కూర్చుని వెబ్ డెవలప్మెంట్ చేయడం అనేది జరగదు, ఇంపాసిబుల్ థింగ్. అండ్ అంటే మార్కెట్ సార్ లో వెబ్ డెవలప్మెంట్ కాదు సార్ నేను అన్నది. ఎస్సీఓ సి ప్యానల్ యూస్ చేసి రిపోర్ట్స్ ఇవ్వాలంట కదా సార్. ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తాను. ఎవడు చెప్పినా, ఆటమిచ్చి ఎవడు చెప్పినా, ఎవడు లేరులే, నాకు చెప్పి ఏం కాదు, తక్కువ మంది ఉన్నారు, చెప్పు. అదే సార్ మామూలుగా డిజిటల్ ఏబిసిడి, డిజిటల్ ఓడిఎండి అవి చూసాను సార్ నేను. నాకు అదే కూడా నేను ఐడియా అనేది లేదు. ఏంటంటే, నేను ఏమంటున్నానంటే, నేను ఐ విల్ షో యూ, లెస్ పీపుల్ ఆర్ నేను చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్సీఓ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే వర్డ్ ప్రెస్ ఒక్క లో నిమిషం చేస్తాం కదా. కోడింగ్ వెబ్సైట్ కి అయితే ఎలా చేస్తాము, ఎలా రిపోర్ట్ ఇచ్చి చెప్తా. చేస్తాం నేను సార్. నేను అదే నేను నీకు అందుకని స్క్రీన్ అడుగు. షేర్ చేశాను చూడు, స్క్రీన్ షేర్ చేశాను చూడు. ఒక్క నిమిషం. సి ఓకే సార్. గుర్తుపెట్టుకో, ఎస్ సార్.
నిమిషం నిమిషం ప్రకాష్ చెప్పండి. ప్రకాష్ వచ్చారండి మీరు? నిమిషం ఒక 5 minutes టైం ఉంటాం. దీనిలో అకాడమీ అనలిటిక్స్ సొల్యూషన్స్ ఆన్ పేజెస్ ఓకే. Yes, sir. ఇలా డాక్యుమెంట్ రాస్తాం హర్ష. పేజ్ నేమ్, యూఆర్ఎల్, Yes, sir. టైటిల్, ఇదే మెథడ్స్. చూపించాను. అర్థమైందా? ఇది ఇది నేను నీకు చూపించా, కానీ ఈ ఇలా రాయాలని కూడా నీకు చెప్పిన వాళ్ళు ఎవరికి తెలియదు. ఓకే. అర్థమైందా? మనం అంటే సార్ చాలా నేను సిస్టమ్ కాదుగా ఫుల్ చెప్పేది, చాలా కోర్స్ చాలా చాలా ఫుల్ సిస్టమేటిక్ గా ఇంత సార్. రాస్తాం. ఎస్ అర్థమైందా? సార్. ఇంత ఓకే రాసిన తర్వాత వర్డ్ ప్రెస్ అనుకుని నువ్వు అప్డేట్ చేసుకుంటావు. సార్. ఓకే, అది అది వర్డ్ ప్రెస్ అనుకో, నువ్వు అప్డేట్ చేయగలవు. కానీ ఎస్ సార్. ప్లస్ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నావంటే నేను చెప్తున్నా కదా, ఐ విల్ షో యూ సంథింగ్. నువ్వు వెబ్సైట్ చూసావా? మన వెబ్సైట్ చూసావా? ఎంబ్లిక్స్ అకాడమీ వెబ్సైట్. చూసాను సార్, చూసాను. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది ఉంది ఉంది. సి, ఓకే ఇది మన ల్యాండింగ్ పేజ్. ఓకే, ఇది మన ల్యాండింగ్ పేజ్. నాకు ఈ ల్యాండింగ్ పేజ్ నచ్చక ఇంకో డిజైన్ చేపిస్తాను నేను. ఓకే. నేను ఎందుకన్నా అంటే ఈ మాట, సార్ ఇది మార్కెట్ లో వర్డ్ ప్రెస్ వెబ్సైటా సార్, లేకుంటే కోడింగ్ వెబ్సైటా? ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైటే. ఓకే. ఓకే, వర్డ్ అంటే ప్రెస్ సార్ నా వెబ్సైట్ కానీ డౌట్ కష్టం. ఏంటంటే సార్, ఇన్ కేస్ నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇది కోడింగ్ వెబ్సైట్ నాకు వెబ్ ఎస్సీఓ చేయమంటారు అనుకుందాం సార్, ఫర్ ఎగ్జాంపుల్, అది నేను ఎలా చేస్తాను అని చెప్తారు. చెప్పేదన్నా, నేను ఎస్ సార్. చెప్పేదన్నా నేను కంప్లీట్ చేయను. సో నా డౌట్ మీకు మార్కెట్ లో అర్థమైంది కదా? అదే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్, ఎస్ సార్, చెప్పండి. పీపుల్ లైక్ మీ విల్ నాట్ ఎస్ కాంప్రమైజ్ ఆన్ సార్. క్వాలిటీ. ఎస్ సార్. ఓకే, అర్థమైంది. అయితే వాట్ ఎవర్ వెబ్సైట్ యూఆర్ సీయింగ్ హియర్, ఇలాంటి వెబ్సైట్ ఇది కస్టమ్ కోడింగ్ అప్పుడు నువ్వేమి చేయలేవు. అంటే నువ్వు అప్డేట్ చేయలేవు. నువ్వేం చేస్తావంటే వెబ్ డెవలపర్ ఎవడైతే ఉంటాడో వాడికి ఇచ్చేస్తావు. ఓకే. ఓకే, నువ్వు ఆ డాక్యుమెంట్ ఇచ్చేయాలి ప్రాపర్ గా. ఓకే. అర్థమైందా? సో నేను 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 చెప్తున్నా, నీకు ఎవరైతే చెప్పారో ఓడిఎంటి కానీ ఇవన్నీ కానీ, వాళ్ళ ఓటీఎండి వెబ్సైట్ కాదు చూడు సార్, అసలు. డబ్ల్యూఎస్ క్యూబ్ హిందీ సార్, హిందీలో చూసాను నేను డబ్ల్యూఎస్ క్యూబ్. ఓకే ఓకే. వీళ్ళు చెప్పలేదు సార్, నేను వీళ్ళంతా వర్డ్ ప్రెస్ లోనే బేసిక్స్ చెప్పారు సార్. వర్డ్ ప్రెస్ లో బేసిక్స్ వాళ్ళు చెప్పారు కదా. ఈ వెబ్సైట్ ఎలా ఉందో, ఎస్ సార్. ఈ వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ ఉందా? యూజర్ ఇంటరాక్షన్ ఉందా? మీకే తెలియదు సార్, ఇది మనకు అంత ఐడియా లేదు సార్. లేదు లేదు, నువ్వు చూసుకో. అర్థమైందా? యూజర్ ఈజ్ అంటే మీ ఫీలింగ్. మీ వెబ్సైట్ తో కంపేర్ చేస్తే అయితే ఇది కొద్దిగా డల్ ఉంది సార్. అవునా కదా? సో నేను ఏమంటానంటే ఏది డెవలపర్ చేస్తే వచ్చే లుక్ వేరు, డిజిటల్ మార్కెటర్ చేస్తే వచ్చే లుక్ వేరు. ఓకే, అవును సార్. మార్కెట్ లో అంతా జరిగేది కస్టమ్ కోడింగే. నీకు హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ కాదు, హెచ్టిఎంఎల్ అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? అంటే డబ్ల్యూఎస్ క్యూబ్ లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఎక్స్ఎంఎల్ అని అన్నారు, యూజ్ చేస్తారు అని అన్నారు. నేను డబ్ల్యూ అదే అంటున్నాను. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా, నేను మా క్లయింట్ ఒక డిస్కషన్ చూపిస్తా. ఎస్ సార్. ఒకటి చూపిస్తున్నా. ఒకసారి మీరు కూడా ఛానల్ ఓపెన్ చేయండి సార్, మీకు అర్థమవుతుంది. డబ్ల్యూఎస్ క్యూబ్. ఓకే, నాకు అది ఒక పక్కన పెట్టేసే. డబ్ల్యూఎస్ ఓకే సార్. ఎవరికి ఏమొచ్చో చెప్తారయ్యా, కానీ మన మార్కెట్ లో మనం స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళకి HTML అంటే రావచ్చు అనుకుంటా, వాళ్ళు HTML చెప్తారంట. ఏమన్నారంటే సార్, వాళ్ళు ఏమన్నారంటే డబ్ల్యూఎస్ క్యూబ్ లో అందరూ వర్డ్ ప్రెస్ లో ఎస్సీఓ చూపిస్తారు, వర్డ్ ప్రెస్ ఎస్సీఓ ప్లగిన్స్ యూజ్ చేసుకొని చేస్తే సింపుల్ ఉంటుంది, కానీ మనం రిపోర్ట్ తయారు చేసి హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్ కి చేయాలి, అది మెయిన్ ఆన్ పేజ్ ఎస్సీఓ అని అన్నారు సార్ వాళ్ళు హిందీలో. చెప్పేది ఇది ఉంది కదా నీకు, ఇది మన క్లయింట్. ఓకే, రియల్ డ్రామా అని చెప్పేసి. సో వీళ్ళు మనకి
రియల్ డ్రామాకి ఇది ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్, అస్సాం ఓటీటీ ప్లాట్ఫామ్. ఓకే. ఓకే, ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే టెక్నాలజీ ఏ లెవెల్ ఉంటుంది, అదిరిపోతుందా లేదా? చాలా ఉంటుంది సార్ టెక్నాలజీ. వర్డ్ ప్రెస్, హెచ్టిఎంఎల్ కాదు, నోట్ జిఎస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేసామంటే చూస్తే ఎస్ సార్, అర్థమైందా చెప్పండి. బాబు, ఇది మనం చేయలేం. మనం క్లయింట్ కి మూవీ, ఇదిగో మూవీ నేమ్, మూవీ ఐడి, H1 H2, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ రాసి క్లయింట్ అప్రూవల్ తీసుకుని, మనకి టెక్నాలజీ టీం ఉంటారు వీళ్ళకి, ఓకే. వాళ్ళ మొహన పడేస్తాం, మ్మ్హ. వాళ్ళు అప్డేట్ చేస్తారు. నువ్వు అది మనం కూర్చొని చేయలేమా నేర్చుకుంటావు, సార్? నీకెందుకు? మ్మ్హ. నేను అనేది, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది కదా, కంపెనీలో ఎస్ సార్. అకౌంటెంట్ చేసే పని ఉంటుంది. ఓకే. అకౌంటెంట్ చేసే పని నువ్వు చేస్తానంటే చేయించుకున్నది కంపెనీ. మ్మ్హ. వాచ్మెన్ చేసే జాబ్ చేస్తానంటే చేయించుకుంటారు, ఎందుకు చేయించుకోరు? అవును సార్. కానీ మీరు చూడండి ఎగ్జాంపుల్. అంటే సార్ ఇప్పుడు మా అన్న తెలిసిన ఒక అతను ఉన్నాడు సార్. ఇప్పుడు పాలిటిక్స్ అని చెప్పి ఒకటి వెబ్సైట్ ఉంది సార్. అది న్యూస్ అనేది మారుతా ఉంటది. దానికి ఎస్సీఓ చేయాలి నువ్వు తర్వాత కోర్స్ అయిన తర్వాత అని చెప్పేసి నాకు ఒక ప్లాన్ నిమిషం, ఇచ్చారు సార్. ఒక నిమిషం చెప్పేది, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా. ఓకే, ఐ విల్ గో అండ్ సెర్చ్ ఇన్ నౌకరీ. ఓకే, డిమార్ట్ ఓపెన్ అయింది ఫస్ట్. డిమార్ట్ వచ్చిందా? సార్ వచ్చింది సార్. డిమార్ట్ లో జాబ్ ఉంది. ఓకే, చూద్దాం. 1.75 to 6 lakhs పెట్టాడు. ఏం పెట్టాడు చూడు, కీ రెస్పాన్సిబిలిటీస్. ఇంక్రీజ్ ట్రాఫిక్. కానీ ఎక్కడన్నా వెబ్ డెవలప్మెంట్ రాసాడా? లేదు సార్. స్కిల్స్ చూడు, స్కిల్స్ ఎక్కడన్నా వెబ్ మార్కెటింగ్ ఉంది, వెబ్ డెవలప్మెంట్ ఉందా? అంటే సార్ వెబ్ డెవలప్మెంట్ నేను చేయను సార్. ఆ ఆ వెబ్సైట్ కోడింగ్ వెబ్సైట్ కి నేను ఎస్సీఓ చేయాలి కదా సార్. అది ఎలా చేయాలి అని కోడింగ్ వెబ్సైట్ కి ఎస్సీఓ నువ్వు చేయలేవు. చేయలేనా సార్? చేయలేవు. ఎన్- సి చెయ్యలేవు అని నేను ఎందుకు అంటున్నానంటే, చెయ్యొచ్చు. సార్. కానీ ఒక 100 వెబ్సైట్లు ఉంటాయి హర్ష, ఒక వెబ్సైట్ ఒక ఎస్ సార్. కోడింగ్ లో ఉంటుంది. నువ్వు నేర్చుకుంటావు, నీ టైం వేస్ట్ కదా. అవును సార్. నేను ఏమంటున్నానంటే, నేను చెయ్యలేవు ఎందుకంటున్నానంటే, చెయ్యకూడదు కూడా మనం. అవునా సార్? అంతే, ఆ డెవలపర్కి ఇచ్చి డెవలపర్తో చేయించమని చెప్తావు, అంతే, అయిపోయింది నీకు. అంటే నేను మొత్తం కోడింగ్ అవంతా నేను రాయను సార్, రిపోర్ట్ రాయడం కోసం. ఆ రిపోర్ట్ ని అలా ఇలా చూపించా కదా, అలా రాస్తావు రిపోర్ట్. అది మీరు నేర్పిస్తారా సార్ ఇన్స్టిట్యూట్ లో? అది నేర్పిస్తాం, అది ఎందుకు నేర్పించాం? అదే సార్ నేను అడిగేది. ఇప్పుడు సి ప్యానల్ లో అది కూడా ఓపెన్ నేర్పిస్తాం. చేసి. సి ప్యానల్ నీకు ఏం సంబంధం అయ్యా, నీకేం తెలుసు? అదే నీకు ప్రాబ్లం నాకు తెలుసు ఏంటంటే, సార్. వీళ్ళంతా యూట్యూబ్ లో చూసాను సార్ డబ్ల్యూఎస్క్యూ. యూట్యూబ్ అని వచ్చి అలా ఏం చేస్తున్నారంటే, ఎస్ సార్. వాళ్ళందరికీ అసలు సి ప్యానల్ అనేది డిజిటల్ మార్కెట్కి సంబంధం లేదు. అది మెయిన్ అని అన్నారు సార్ వాళ్ళు. హ, నేను ఎందుకంటానంటే, అరే నీ సరే. నువ్వు నువ్వు గోటు నౌకరీ, ఏదైనా నౌకరీలో, ఎస్ నౌకరీ సార్. జాబ్ డిస్క్రిప్షన్ లో నీకు సీపాలను నాలెడ్జ్ ఉండాలని ఎవడు అన్నాడా? ఎవడు అండు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీతో కూర్చోబెట్టి ఫస్ట్ 10 రోజులు మీతో ఒక వెబ్సైట్ చేపిస్తారు మీతో. ఓకే. చేపించంగానే మీరు తోపని ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. నేను పెద్ద డెవలపర్ అయిపోయాను, నేను పెద్ద మేధావి అయిపోయాను ఫీలింగ్ లోకి వెళ్తారు. కానీ రియాలిటీ మీరు వెబ్సైట్ చేయడం కాదు, ఎప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ రోలే సపరేట్. ఓకే. ఓకే, డిజిటల్ మార్కెటర్ ఎప్పుడు వెబ్సైట్ చేయడం. నేను ఆ వెబ్సైట్ వెబ్సైట్ చేయను సార్. నాకు వెబ్సైట్ కూడా ఇంట్రెస్ట్ లేదు కోడింగ్ అంటే యాక్చువల్లీ. నేను నేను చెప్తున్నాను నీకు ఆన్ పేజ్ నీకు ఎస్ఈఓ. నీకు చెప్పిన, ఇదిగో ఓడిఎంటి వెబ్సైట్ చూడు, ఏమైనా ఉందా? సింపుల్ గా ఉంది, ప్లేన్ గా ఉంది, అవునా కదా? ఓకే. సేమ్ ఎస్ సార్. సింపుల్ గా మీకు డిజిటల్ బడి అన్నావు కదా, డిజిటల్ బడి ఏంటి దాని పేరు? డిజిటల్. డబ్ల్యూఎస్ క్యూబ్ సార్. ఓకే, అది వాళ్ళ పక్కన పెడితే రాజస్థాన్. ఇంకెవరన్నా చెప్పి, రాజస్థాన్ సార్ అది. తెలియదు నాకు అది అసలు. ఇద్దరు ముగ్గురు చెప్పారు మన స్టూడెంట్స్ కానీ, సి ఏంటంటే, డబ్ల్యూఎస్ క్యూబ్ టెక్. డబ్ల్యూఎస్ క్యూబ్. ఎస్ సార్. ఇందులోనే మీరు వీడియోస్ కొట్టి ఫోర్త్ ఫిఫ్త్ వీడియో ఉంది సార్, ఎస్సీఓ ఫుల్ వీడియో. కొద్ది కిందకి రండి సార్. ఇదిగో సార్, ఇక్కడ ఉంది చూడండి సార్, 10 అవర్స్. ఇక్కడ సార్ పైన ఎస్ఈఓ విత్ ప్రాక్టికల్.
ఎస్ 10 సార్. అవర్స్ ఈమెనే సార్ చెప్పేది. ప్యూర్ ప్లాన్ అని చెప్పింది. అంటే కొద్దిగా ఫార్వర్డ్కి వెళ్ళండి సార్, మీకు XML అవి చూపిస్తుంది. ఎస్ చూసా సార్, చూసా. ఇదిగోండి సార్, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. కంట్రోల్ యూ కొడితే కోడింగ్ వస్తుంది కదా సార్. ఏ, కాదు కాదు అవన్నీ మనం చెయ్యమమ్మా, అర్థమైందా? వాళ్ళు ఏంటంటే మార్కెట్లో కొంచెం ఇన్నోవేటివ్గా మిమ్మల్ని ఏదో కంగారు పెట్టి చేస్తున్నారు, కానీ రియాలిటీ ఏంటంటే నువ్వు జేడీ చూసుకో, జాబ్ డిస్క్రిప్షన్ ఎక్కడైనా సరే. ఓకే. ఓకే, ఓకే. మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక్కటి చేయడు. వెబ్ డెవలపర్ సపరేట్ ఉంటాడు, డిజిటల్ మార్కెటర్ సపరేట్ ఉంటాడు, గ్రాఫిక్ డిజైనర్ సపరేట్ ఉంటాడు, అర్థమైందా? సి ఎస్ సార్. మనం నేర్పిస్తాం, వర్డ్ ప్రెస్ నేర్పిస్తాం మీతో, ఎందుకంటే ఎక్కువ వెబ్సైట్ వర్డ్ ప్రెస్ ఉంటాయి కాబట్టి వర్డ్ ప్రెస్ ఎలా చేయాలి నేర్పిస్తాం. కానీ మీ పని అది కాదు, మీ పని స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవటం. ఎస్ సార్. వర్డ్ ప్రెస్ అయితే నువ్వు చేస్తావు, HTML ఎంత కష్టం అనుకున్నావు, నేర్చుకున్నాక ఎంత టైం పడుతుంది? అంటే సార్ నేను అనేది HTML నేర్చుకోవాలంట సార్. HTML అయిన కోడింగ్ వెబ్సైట్ నే మనం SEO చేయమని ఇస్తారు కదా సార్, యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా ఉమ్, కోడింగ్ వెబ్సైట్ ని. చెప్పు. కోడింగ్ వెబ్సైట్ ని మనకి SEO చేయాలి అని చెప్పి నన్ను SEO గా తీసుకున్నారు సార్, ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్, అది నేను SEO మాది ఒకటి ఛానల్ ఉంది సార్, మా బ్రదర్ది. అంటే మా తెలిసిన వాళ్ళు యూట్యూబ్ పెట్టి వాళ్ళకి వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు. ఉమ్, ఉమ్, యాక్చువల్ అందులో న్యూస్ డైలీ డైలీ న్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సార్ యాక్చువల్ గా ఆ వెబ్సైట్ లో. ఉమ్. అది SEO చేస్తావా అని అడిగాడు సార్ నన్ను, ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. చూద్దాం, నీకు బోల్డ్ ఆపర్చునిటీస్ వస్తాయి నీకు. ఒక ఆపర్చునిటీ ఇది, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత బోల్డ్ ఉంటాయి నీకు ఆపర్చునిటీస్, ఇది ఒకటే కాదు, గుర్తుపెట్టుకో. ఓకే. అంటే ఇప్పుడు మిగతా ఇవాళ రేపు అందరూ మీరే అన్నారు కదా సార్, క్లారిటీ అయితే కోడింగే కావాలి. వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ అన్ని ODMT లాగానే ఉంటాయి, కోడింగ్ కస్టమ్ కోడింగ్ వెబ్సైట్స్ అయితే బాగుంటాయి అని అన్నారు కదా. అన్ని కస్టమ్ కోడింగ్సే ఉంటాయి కదా, మరి అది SEO నేను ఎలా చేయగలను సార్? అదే నేను అంటుంది, ఏం చేస్తాం అంటే అక్కడ సి అంతే సార్ నా డౌట్. నేను నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను, దీనిలో బేసిక్ కస్టమ్ కోడింగ్ చేశాను. ఆ కస్టమ్ కోడింగ్ వెబ్సైట్ కి నేను SEO ఆన్ పేజ్ SEO ఎలా చేయాలి అంటే సార్ నా డౌట్ అంతే. అది ఎలా అది నేర్పిస్తారు అని అంతే. అది అది నువ్వు చేసేసుకోవచ్చు వర్డ్ ప్రెస్ లో. ఆ, దాని టూల్స్ ఉంటాయి, మీకు వర్డ్ ప్రెస్ టూల్స్ ఉంటాయి, అట్లా చేసేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఇన్ కేసు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇది మొత్తం వర్డ్ ప్రెస్ లో చేసాం. ఓకే సార్. సింపుల్ గా నీట్ గా లేదు, ఎస్ సార్. అర్థమైందా? అంటే మనతో ఓకే. అనుపమ హాస్పిటల్, నోన్ హాస్పిటల్ KPHP లో, కోటపల్లిలో. ఓకే, అయితే అది కాకుండా నీకు స్టాండర్డ్ ప్రాసెస్ కూడా మనం ఫాలో అవుతాం, ఏది డాక్యుమెంట్ ప్రకారం వెళ్తాం కదా. మనం స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అయ్యి వర్డ్ ప్రెస్ ఎలా చేయాలో చెప్తాం. సో ఇన్ కేసు కస్టమ్ కోడింగ్ ఏదో ఉంది నీకు అర్థం కావట్లేదు, అప్పుడు ఏం చేస్తావు అంటే సింపుల్, ఆ డెవలపర్కి ఇచ్చేస్తావు, బాబు నాకు మెటాడేట్లు ఇది కావాలి, ఇది పెట్టమంటే అటు పెట్టేస్తాడు, ఓకే. అడిగి అంతా అరగంట పని, ఎస్ సార్. అర్థమైందా? అదే సార్, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ సార్, ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. డెవలపర్ కి నేను రిపోర్ట్ రాసి ఇవ్వాలి కదా సార్, ఈ H1 హెడ్డింగ్ మార్చు, H3 హెడ్డింగ్ అవును, మార్చు, అవును. అది నేనే ఇవ్వాలి కదా సార్. అది నేర్పిస్తారా సార్ మీరు? ఎందుకు నేర్పించాం, అది మ్యాండేటరీ నేర్పిస్తాం కదా. ఆ, అది ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ బాగాలేదు, ఇక్కడ హెడ్డింగ్ బాగుంది, ఇక్కడ లైక్ ఆల్ట్ ఇమేజ్ మార్చాలి అని ఇవన్నీ రిపోర్ట్ రాయాలి కదా సార్. ఆ రిపోర్ట్ ఇస్తాం, నేర్పిస్తాం, మొత్తం అంతా నువ్వే చేస్తావు. నువ్వు ఓకే. ఆల్రెడీ ఓకే. మన దగ్గర అదే సార్ మీకు నా డౌట్. ఆ, ఒక మీరు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ మీకు ఫుల్ యాక్సెస్ ఇచ్చి మీతోనే మొత్తం చేపిస్తాం. ఓకే, ఓకే, వితౌట్ వర్డ్ ప్లస్ వెబ్సైట్ సార్? వితౌట్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ నువ్వు చేయలేవు, అది నీకేమన్నా మీకున్న టైమే 2 మంత్స్ 3 మంత్స్ లో ఎన్ని మిరాకిల్స్ చేయగలరు మీరు చెప్పు. ఓకే. కాకపోతే అర్థమైందా? బేసిక్ రిపోర్టింగ్ నేర్పిస్తారు అంతేనా సార్? ప్రాపర్ రిపోర్టింగ్, బేసిక్ రిపోర్టింగ్ కాదు. వితౌట్ వెబ్సైట్, వితౌట్ వర్డ్ ప్రెస్. వితౌట్ వర్డ్ ప్రెస్ నువ్వు వర్డ్ ప్రెస్కి వెళ్లే ముందు నువ్వు మొత్తం షీట్ తయారు చేసుకుంటావు ఇలా. ఓకే. షీట్ తయారు చేసి షీట్ అంతా నీట్గా నువ్వు ఓకే అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, వర్డ్ ప్రెస్ లో అప్డేట్ చేస్తావు. ఓకే. అర్థమైందా? నువ్వు ముందు షీట్ తయారు చేసుకుని డెవలపర్ చేయాల్సిన పని వర్డ్ ప్రెస్ లో నువ్వు చేస్తావు. ఓకే. అదే కస్టమ్ కోడింగ్ అయితే నువ్వు డెవలపర్కి ఇచ్చేస్తావు అదే పని.
ఆహా, అచ్చా, అది షీట్ రాసుకొని ఆ, డెవలపర్కి ఇచ్చేస్తాం. అంతే అంతే అయిపోతుంది. ఆ షీట్ మీకు ఎలా ఓకే చేయాలో దెన్ నేర్పిస్తాను నేను. సార్, ఇప్పుడు ఒక వెబ్సైట్ లో ఆల్ట్ ఇమేజ్ లేదు, ఒక వెబ్సైట్ లో హెడ్డింగ్ లేదు, ఒక వెబ్సైట్ ఆన్ పేజ్ ఎస్ఈఓకి బాగాలేదు, అవన్నీ మనం రిపోర్ట్ చూస్తాం కదా సార్. ఏదైనా టూల్ ఉందా సార్ ఫస్ట్? బోల్డ్ టూల్స్ ఉన్నాయి అవన్నీ. అవన్నీ ఆడిట్ ఎలా చేయాలి మొత్తం నేర్చుకుంటాను. ఓకే. సో ఇప్పుడు నేను కోడింగ్ వెబ్సైట్ కి కూడా రిపోర్ట్ ఇవ్వగలను యాజ్ ఎ డిజిటల్ రిపోర్ట్ మార్కెటింగ్ ఇవ్వచ్చు ఏసీ. సార్. ఇవ్వచ్చు ఇవ్వచ్చు, పెద్ద కష్టమేం కాదు. అదే సార్ నా నీకు డౌట్, బోల్డ్ టూల్స్ ఎందుకంటే ఉన్నాయమ్మా ఇప్పుడు. డిజిటల్ లో. బోల్డ్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ అన్ని నేర్చుకుని సరిగ్గా వాడితే చాలు. ఓకే, ఓకే, ఓకే సార్. కాబట్టి నేర్చుకోవాలి. ఇప్పుడున్నంత ఫైర్ అదే తర్వాత సార్, కూడా ఉండాలి అంతే. నీ దగ్గర. అంతే సార్, అంతే. నేను అనేది అదే ఏంటంటే నువ్వు సార్ అడిగావు ఇప్పుడు. కదా, ఆ ఆ- ఆ- సార్ ఆ- చెప్పండి. ఆ అబ్బాయి 36,000 శాలరీ ఎందుకు వచ్చిందంటే ఊరినే రాలేదు. అర్థమైందా? వాళ్ళ బ్యాచ్ లో అదే సార్, అందరికీ రోల్ ఏంటి రాలా. సార్? నేను మర్చిపోయాను ఆ అబ్బాయి గురించి. రోల్ ఏంటి సార్ అది అతనిది? ఆ, ఏంటమ్మా? ఆ అబ్బాయి రోల్ ఏంటి సార్, అంటే రోల్ ఏం జాబ్ యాడ్ చేస్తాడు? రోల్ యాడ్స్, గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ మీద చేస్తున్నాడు. ఓకే. ఆ అబ్బాయి టాలెంటెడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్, అర్థమైందా? ఫ్రెష్ గ్రాడ్యుయేట్, అర్థమైందా? ఓకే. అండ్ ఎస్ సార్. రోజుకి అట్లీస్ట్ 7 to 8 hours ఇన్స్టిట్యూట్ వచ్చి పనిచేసేవాడు. మీరు అది మీతో ఉంటారు సార్? మాతో కాదు, ఇన్స్టిట్యూట్ లో వచ్చి వర్క్ చేసుకుంటాడు కదా. ఫైన్, ఫైన్ సార్, ఫైన్. మన ఇన్స్టిట్యూట్ లో మీ క్లాస్ అయిపోగానే ఎస్ సార్. వెళ్ళిపోమని చెప్పం. అదే సార్. ఆ అర్థమైందా? కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మీరు సెట్ అవుతారు. ఓకేనా? డౌట్స్ వస్తే అడగచ్చు. అంతే అంతే. అదే సార్. అంటే సార్ ఇప్పుడు ఓకే. నేను రిపోర్ట్ చేసిన తర్వాత వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే నేను చేస్తాను, వితౌట్ వర్డ్ ప్రెస్ అయితే వాళ్ళు చేస్తారు. సేమ్ అంతే రిపోర్టా అంతే. సార్? సేమ్ రిపోర్టా సేమ్ సార్, డిఫరెంట్ సేమ్ రిపోర్ట్? సేమ్ సేమ్ రిపోర్ట్ అంతే. ఓకే, వర్డ్ ప్రెస్ కోడింగ్ వెబ్సైట్ అయినా సేమ్ రిపోర్టే, వితౌట్ వర్డ్ ప్రెస్ అయినా సేమ్ రిపోర్టే సేమ్ రిపోర్ట్ అంతే. వెబ్సైట్. ఓకే అంతే. సార్, డౌట్ క్లియర్. ఆ, అంతే కదా సార్, డౌట్ అంతే క్లియర్. అంతే. ఆ, ఓకే. ఓకేనా? రైట్. యా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మురళి. యా, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను మేడంకి ఫోన్ థ్యాంక్ యూ. చేస్తాను సార్. ఓకే రైట్ సార్ రైట్. ఇప్పుడు ఒక 1 month చెప్పు. ఆగి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ప్రాక్టికల్స్ ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్స్టిట్యూట్ లోనే ఉండాలి అని, అంటే ప్రాక్టికల్స్ ఎట్లా చేపిస్తారు సార్ ఇక్కడేనమ్మా. ఇన్స్టిట్యూట్? నువ్వు రా, ఒకసారి రా, కనిపించు. అర్థమైందా? మన ఆ, ఈ బయట మాఫియాలా కాదు, నువ్వు వచ్చి చూడు ఒకసారి, నీకు అర్థమవుతుంది. ఓకే. మా పెద్ద పెద్ద పదాలు ఎందుకు లేదు సార్? నిజమే, అలాగే చేస్తున్నారు బయట. డిజిటల్ మార్కెటింగ్ అవునా పక్కన సార్? పెట్టు, ఫుల్ స్టాక్ ఎస్ సార్. డెవలప్మెంట్ వాటిల్లో అన్యాయం చేస్తున్నారు చాలా. అవి జాబ్స్ లేవులేండి సార్ ఇప్పుడు. లేవు కానీ అంత పాపం మా పిచ్చోళ్ళని చేస్తున్నారు కదా జనాల్ని. అవును సార్, కరెక్ట్. నేను చూస్తున్నా కదా బయట ఏం జరుగుతుందో. చాలా ఎస్ సార్, అన్యాయం ఎస్ సార్. అసలు. అది అది దరిద్రం అది. ఎంతో కాలం వాళ్ళు కూడా డబ్బులు ఏం చేసుకుంటారు, ఏదో జబ్బు వచ్చి డబ్బు మొత్తం పోతున్నారు. సార్ ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ని మంత్స్ లోనే జాబ్ చూపిస్తాము, తర్వాత మేము చూపించము అని ఏమన్నా ఉంటుందా సార్ మీ దాంట్లో? నీ ఓపిక. మేడంతో అంటే మాట్లాడు. ఇప్పుడు మేడం ఎవరి మేడం ఇన్ని మేడంకి మంత్స్ అని కనుకోవాలి. కాదు, గుర్తుపెట్టుకో. నీకు ఎస్ సార్. మాకు ఒకటేనమ్మా. నిన్ను నీ ఒక్కడి కోసమే మేము కంపెనీస్తో మాట్లాడడం, గుర్తుపెట్టుకో. ఓకే. అదే సార్, అంటే నీతో పాటు అందరం నమ్మేస్తాం కదా సార్ ఇన్స్టిట్యూట్ కి కాదు కాదు, మీకోసం. ఇంకా చాలా మంది ఉంటారు కదా. మా అదే సార్, అందరం మాకు వస్తాం. మా హెచ్ఆర్ టీమ్ అదే పనిలో ఉంటారు. ఏం లేదు, కంపెనీస్ ని మెసేజ్లు పెట్టడం, గెలకడం. అర్థమైందా? కంపెనీస్ కూడా మనల్ని అప్రోచ్ అవుతాయి. ఎందుకు అప్రోచ్ అవుతాయి కూడా మీకు చెప్తాను, డెమోలో జాయిన్ అవ్వ, నీకు అర్థమవుతుంది. ఓకే. ఎప్ సార్, సో మనం చెప్పండి. మనం అది ఎస్ ప్రాపర్ సార్. గా బ్రాండింగ్ గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతాం. ఓకే. అండ్ అది కాకుండా మన స్టూడెంట్స్ కూడా మంచి మంచి పొజిషన్స్ ఉన్నారు చాలా మంది. ఓకే. ఓకే. సో ఎస్ సార్. దానివల్ల కంపెనీస్కి ఏంటంటే మనల్ని అప్రోచ్ అవుతామండి కంటిన్యూస్ గా. సో అప్రోచ్ అయినప్పుడు మనకి ఓకే. అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, అప్రోచ్ అయినప్పుడు ఆ, మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అవును సార్. జాబ్ వచ్చావు, జాయిన్ అయ్యావు, జాబ్ నీకు తేడా అయింది అవ్వగానే మళ్ళీ చెప్తే మేడం మళ్ళీ మిమ్మల్ని ఇమీడియట్ గా గ్రూప్ లో యాడ్ చేస్తారు. అప్పుడు లేటెస్ట్ గ్రూప్ ఉన్నది, దానిలో యాడ్ చేస్తారు. మళ్ళీ అప్లై చేసుకుంటావు, వెళ్తావు, మళ్ళీ జాబ్ కొట్టుకుంటావు, అంతే. అంటే అదే సార్ మేము అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలనే జాబ్ చూపిస్తాం మేము, తర్వాత చూపించాం ఇంకా మీకు అంటే అలా ఏముండదు కదా అంటే సార్? ఒక 2-3 years దాకా మేము చూపించగలం, దాని తర్వాత మాకు రోల్స్ రావు, మా దగ్గరికి రావు. ఓకే సార్. 3 years ఎక్స్పీరియన్స్